ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూతసంగః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మనకు బాహ్యంలో ఉండేటువంటి ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం కలుగుతూ ఉంది. ఇది విషయ ప్రపంచం కనుక ప్రపంచంలో విషయాలే ఉన్నవి కాబట్టి మనకు కలిగే జ్ఞానం అంతా కూడా విషయ జ్ఞానం అయి ఉంది. ఏ విషయ జ్ఞానం మనకు కలుగుతూ ఉందో అది మన మనసుకే కలుగుతూ ఉంది. ఏ విషయాలకు సంబంధించిన జ్ఞానమైనా మనసుకే తెలుస్తూ ఉంది. విషయాలు బాహ్యంలో ఉన్నాయి, మనసు లోపల ఉంది. లోపల ఉండేటువంటి మనసుకి రూపం లేదు. మనసుకి విధంగా ఇది రూపం అని చెప్పలేం. కానీ బాహ్యంలో ఉండేటువంటి ప్రపంచానికి రూపం ఉంది, కానీ దానికి మనసు లేదు. బాగా అర్థం చేసుకోండి. ప్రపంచానికి సంబంధించిన విషయ జ్ఞానం మనకు కలుగుతోంది. ఇది మనసుకు కలుగుతోంది. మనసు ఆంతర్యంలో ఉంది, ప్రపంచం బయట ఉంది. ఆంతర్యంలో ఉండేటువంటి మనసుకి బాహ్యంలో ఉండేటువంటి విషయాలకు సంబంధించిన జ్ఞానం కలుగుతోంది. ఏ మనసు అయితే తెలుసుకుంటూ ఉందో దానికి ఆలోచన ఉంది, కానీ రూపం లేదు. జగత్తుకు రూపం ఉంది, కానీ దీనికి మనసు లేదు, ఆలోచన లేదు. కాబట్టి ఈ విషయ ప్రపంచానికి సంబంధించినటువంటి సంకల్పం మనసులో కలిగింది. సపోజ్ విషయ ప్రపంచమే లేకపోయి ఉంటే మనసుకేం తెలుస్తుందని అడుగుతున్నాం. ఏమీ తెలిసే అవకాశం లేదు. మనసులో ఏదున్నా ప్రపంచంలో ఏదైతే ఉందో అదే ఉంది మనసులో, ఇంకంతకన్నా మించి ఏమీ లేదు. ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలిగింది, అది విషయ జ్ఞానం. కాబట్టి విషయ ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం మన మనసులో ఉంది, అంతకు మించి ఇంకేమీ లేదు. ఒకవేళ ప్రపంచమే కనుక లేకుండా పోయి ఉంటే మనసుకు జ్ఞానం కలిగే అవకాశమే లేదు. సపోజ్ ప్రపంచం ఉంది, కానీ మనస్సు లేదు. ఆ ఉన్న ప్రపంచం ఎవరికి తెలియాలి? కనుక కేవలం ప్రపంచం ఉండినా మనసు లేకపోతే ఉపయోగం లేదు. మనస్సే ఉండినా ప్రపంచం లేకపోయినా ఉపయోగం లేదు. ఇట్లా విషయ జ్ఞానం కలుగుతూ ఉంది. మనసుకేమో రూపం లేదు, రూపం ఉండేటువంటి ప్రపంచానికేమో మనసు లేదు. ప్లీజ్ ఈ ప్రపంచాన్ని గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం భౌతిక విజ్ఞాన శాస్త్రం, సైన్స్, ఫిజిక్స్ అంతా. కాబట్టి ఈ భౌతికమైనటువంటి ప్రపంచం ఏమిటో, దీనికి సంబంధించినటువంటి అవగాహన ఏమిటి, ఇది ఏ విధంగా ఆవిర్భవించింది, ఈ పదార్థ సముదాయం అంతా కూడా ఎట్లా వచ్చింది, ఇక్కడ ఏవేవి ఏ లక్షణాలు కలిగి ఉన్నాయి, దాంట్లో ఉండేటువంటి నిగూఢమైనటువంటి శక్తి ఏమిటి, వీటిని గురించి అంతా బాగా ఆలోచిస్తూ ఉంది భౌతిక శాస్త్రం. దాని వెనుక పరిగెత్తేటువంటి శాస్త్రజ్ఞులు, భౌతిక శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు. అట్లాగే ఏ మనసు అయితే ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉందో, ప్రపంచం ఒకటే అయినా
అందరికీ ఒక విధమైనటువంటి అనుభవం కలగడం లేదు. ప్రపంచం ఒకటే, కానీ అనుభవాలు భిన్నం అయిపోతున్నాయి. కారణం ఏంటంటే ఎవరి మనసుల్లో ఏది ఉందో అదే అర్థం అవుతా ఉంది. ప్రపంచం అర్థం కావాలి ఒకటి, ప్రపంచాన్ని కొంతకాలంగా అర్థం చేసుకున్నాం కనుక అది కరెక్టో కాదో వేరే విషయం. కానీ ఇంతవరకు ఏ ప్రపంచం ఎలా మనకు అర్థమైందో మనకు అర్థమైనట్టుగా మరొకరికి అర్థం కాలేదు కనుక ఎవరెవరికి ఏ విధమైనటువంటి కోణాల్లో అర్థమైందో ఆ విధంగానే ఈ ప్రపంచం తెలిసి వస్తూ ఉంటుంది. దీని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, అసలు ఎందుకని ఈ విధంగా జరుగుతూ ఉంది, ఈ వైవిధ్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి దాన్ని కాస్త నిగూఢంగా పరిశీలించి విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకునేటువంటి శాస్త్రం మనస్తత్వ శాస్త్రం, సైకాలజీ. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అసలు ప్రపంచమే లేదు, మనసులో సంకల్పమే కలగదు. అసలు మనసులో సంకల్పమే కలగలేదు, ప్రపంచం తెలిసి వచ్చే అవకాశమే లేదు. బాగాలేదు. కాబట్టి ఈ రెండు బ్రాంచెస్ మనం ఇప్పుడు తీసుకొని ఆలోచిస్తే ప్రధానంగా ఈ రెండిట్లో ఏది సత్యము అని, ఈ దృశ్యమాన జగత్తు ఏదైతే మనం గోచరిస్తూ ఉందో ఇది సత్యమా, లేక దీన్ని ఏదైతే తెలుసుకుంటూ ఉందో అది సత్యమా? ఇదే సత్యమని కొందరు వాదిస్తున్నారు, అది సత్యమని కొందరు వాదిస్తూ ఉన్నారు. అది ఉండడం వల్లనే ఇది తెలిసింది కనుక మనోనిర్మిత జగత్, ఈ ప్రపంచం కేవలం మనసు చేతనే సృష్టింపబడింది, మనసు కన్నా భిన్నంగా అన్యంగా ఈ ప్రపంచం లేదు. అది ఒక కోణంలో వాస్తవమే, కాదనలే. ఎందుకంటే స్వప్నం ఉంది, కళ, అది మనసు తయారు చేసినటువంటి ప్రపంచం. కాబట్టి స్వప్నంలో మనసు స్వప్నాన్ని తయారు చేసి తానే ద్రష్టగా, తానే దృశ్యంగా, తానే శ్రోతగా, తానే వక్తగా ఎట్లాగైతే స్వప్నంలో తెలుస్తూ ఉందో వాస్తవంగా ఈ ప్రపంచంలో కూడా అదే జరుగుతుంది అని చేసేటువంటి వాదనలో తప్పు లేదు. నేను అడుగుతున్నది అది కాదు, ఈ రెండిట్లో ఏది సత్యం అని అడుగుతున్నా. ఏది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు. కారణం ఏంటో తెలుసా? ఇది లేనిదే అది లేదు, అది లేనిదే ఇది లేదు కనుక ఒకటి మరొక దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి మరొక దాని మీద ఆధారపడి ఉండేది ఏదైనా మిథ్య అవుతుందే కానీ సత్యం అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి స్వతసిద్ధంగా ఏదైతే ఉంటుందో, మరొక దాని మీద ఆధారపడకుండా ఏదైతే ఉంటుందో అది ఒక్కటే సత్యం. అది ఈ రెండిట్లో మనకు ఎక్కడ కనిపించడం లేదు కనుక ప్రపంచం తెలుస్తూ ఉంది, సంకల్పాలు ఉన్నవి కనుక ఈ సంకల్పాలకే మరొక ప్రపంచం తెలుస్తుంది. అంతఃస్థానాత్ లోపల ప్రపంచం తెలుస్తూ ఉంది, అది కళ, స్వప్నం. కాబట్టి ఇటు జాగ్రత్త తెలుస్తూ ఉంది, అటు స్వప్నం మనకు తెలుస్తుంది. కనుక ఈ రెండే ఉన్నవండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి సత్యంగా నిర్ణయించాలి. ఒకటి మరొక దాని మీద ఆధారపడి ఉంది కనుక ఏది సత్యం కాదని మీరు చెబితే ఎట్లా? సత్యం అంటే ఏదో, ఏది ఉందో, యదస్తి తత్ సత్యం, ఆ ఉన్నదేదో తెలిసి రావాలి కదా అని మీరు ప్రశ్నించవచ్చు. నేనంటున్నా ఈ రెండు లేనప్పుడు కూడా ఇంకేదో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది కదా. జాగ్రత్త ప్రపంచంలో ప్రపంచం ఉంది, నువ్వు ఉన్నావు. స్వప్నానికి వచ్చేటప్పటికి నువ్వే ఉన్నావు, ప్రపంచం లేదు. మరి ప్రపంచం లేకపోతే ఆలోచనలు ఎట్లొస్తాయి స్వామీజీ? అదిగో నువ్వు తయారు చేసుకున్న ప్రపంచం ఉంది, కళ, స్వప్న ప్రపంచం. అది దృశ్యమానంగా నీకు తెలుస్తూ ఉంది. కాబట్టి దృశ్యంతో అది నీకు కనపడుతూ ఉంది కనుక దానితో సంబంధించినటువంటి అనుభవాలు నువ్వు పొందుతూ ఉన్నావు కనుక స్వప్నంలో నువ్వే దృశ్యం, నువ్వే ద్రష్ట. క్లియర్? ఈ రెండే కనుక అయ్యుంటే ఏదో ఒకటి తేల్చేసి ఉండేవాళ్ళం. స్వప్నంలో ఈ ప్రపంచం లేదు, సుషుప్తిలో ఆ మనసు కూడా లేదు. ఏ మనసు అయితే స్వప్నంలో ఉండి తానే ద్రష్టగా, తానే దృశ్యంగా ఉందో ఈ మనసు గాఢ నిద్రలో, సుషుప్తిలో లేదు. ఇది మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు, మన అనుభవంలోనే ఉంది. స్వతసిద్ధం, స్వయం అనుభవంగా తెలుస్తూ ఉంది. కాబట్టి స్వామీజీ ఈ జాగ్రత్త ప్రపంచం లేనప్పుడు మనసు ఉంది, ఆ మనసు స్వప్నాన్ని తయారు చేస్తూ ఉంది. మనసు కూడా లయించినటువంటి దశలో, ఎక్కడైతే మనసు లయించిపోయిందో సుషుప్తి గాఢ నిద్రలో, అక్కడ ఈ మనసుకి తెలిసేటువంటి బాహ్య ప్రపంచము తెలిసి రావడం లేదు, మనసు సృష్టించినటువంటి స్వప్న ప్రపంచం కూడా తెలిసి రావడం లేదు. ఈ రెండు లేకపోయినా ఒకటి ఉంది అంటే ఆ ఉన్నది ఏదో ఈ రెండు లక్షణాలకి దానికి సంబంధం లేదు. ఇది సుషుప్తి, నాకేం తెలియడం లేదు అంటున్నావు. కాబట్టి ఆ నాకేమీ తెలియడం లేదు అనేటువంటి మెమరీ నిద్ర లేచిన తర్వాత వాడికి ఉంది కనుక శాస్త్ర పరిభాషలో మాట్లాడాలంటే దాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు.
దక్షిణామూర్తి స్తోత్రం ప్రత్యభిజ్ఞ. కాబట్టి ఏదైతే నేను అనుభవించానో ఆ అనుభవానికి సంబంధించినటువంటి ఒక స్మృతి నాలో కదులుతూ ఉంటుంది. కాబట్టి గతంలో రాత్రి నిద్రపోయినప్పుడు ఏమీ తెలియకుండా గాఢంగా నేను నిద్రపోతే, నాకు ఏమీ తెలియడం లేదు, ప్రశాంతంగా పడుకున్నానని నిద్ర లేచిన తర్వాత చెబుతున్నాను కనుక ఏ అనుభవాన్ని ఆధారం చేసుకొని చెబుతున్నాను, గాఢ నిద్రలో నాకు కలిగినటువంటి అనుభూతినే నేను ఇప్పుడు చెబుతున్నాను కనుక అది నా అనుభవంలో ఉంది. ఏ విధంగా ఉంది? జాగ్రత్త ప్రపంచం ఉన్న, స్వప్న ప్రపంచం ఉన్న, ఆ రెండు లేకపోయినా, వాటికి ఆధారమైనటువంటి మనసు లేకపోయినా ఇది ఉంది అనేది ఒకటి తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికీ ఈ స్థాయిలో నెక్స్ట్ శ్లోకంలోకి వెళ్తున్నాం కనుక మూడు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఒకటి ప్రపంచం మనకు తెలుస్తూ ఉంది, అలా తెలుసుకునేటువంటి మనస్సు ఉంది. ఈ రెండు ఉన్నప్పుడు వ్యవహారికమైనటువంటి జగత్తు నడుస్తూ ఉంది, వ్యవహారికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఆగినటువంటి దశలో, ఒక అజ్ఞాన దశలో నేను పడున్నాను, అది సుషుప్తి. అజ్ఞానం కూడా నాకు తెలుస్తూ ఉంది కనుక ఇది పాయింట్. అదేమి తెలియడం లేదు అనేది కూడా నాకు తెలుస్తూ ఉంది కనుక ఆ అజ్ఞానానికంటే కూడా నేను భిన్నంగా ఉన్నాను. ఏదైతే తెలుస్తూ ఉందో అది తెలుసుకునేవాడికన్నా వేరైంది కనుక, ఎట్లాగైతే ప్రపంచం తెలుస్తూ ఉంటే నాకన్నా వేరున్నామో, ఎట్లాగైతే స్వప్నం తయారు చేసినప్పుడు అది నాకన్నా వేరున్నామో, వాస్తవం కాదన్నామో, అట్లాగే ఆ రెంటి తర్వాత అధిష్టానంగా ఒక అజ్ఞానం తెలుస్తూ ఉంది కనుక అది కూడా నేను అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని? దానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా నాకు కలుగుతూ ఉంది. అజ్ఞానాన్ని కూడా నేను తెలుసుకుంటూ ఉన్నాను. కాబట్టి అజ్ఞానం కూడా జ్ఞాన విషయం. అండర్స్టాండ్ ది పాయింట్. అజ్ఞానం కూడా జ్ఞాన విషయం. ఈవెన్ ద ఇగ్నరెన్స్ ఆల్సో ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. నేను చూస్తున్నాను కదా దాన్ని. అజ్ఞానం ఒకటి ఉంది అని నేను తెలుసుకుంటూ ఉన్నాను కనుక ఈవెన్ అజ్ఞానం, జ్ఞానం లేనిది అజ్ఞానమైనా అజ్ఞానం కూడా జ్ఞాన విషయమే. అర్థమవుతుంది? కాబట్టి ఇక్కడెక్కడో సత్యమైంది, ఎక్కడో మనకు దోబూచులాడుతూ ఉంది. చూడండి, అది శ్రీకృష్ణుడు ఆడే దాగుడు మూతలు, కనిపించి కనిపించక. సరేనా? కాబట్టి అదే చైతన్యం అన్నాం, అదే ఆత్మ అన్నాం. ఈ ఆత్మ అజ్ఞాన దశలో నువ్వు ఉన్నావే అప్పుడు కూడా ఉంది. ఎందుకని? అజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. ఇది స్వప్నంలో ఉంది. ఎందుకని? స్వప్నాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. ఇది జాగ్రత్తలో కూడా ఉంది. ఎందుకని? జాగ్రత్తను కూడా ప్రకాశింపజేస్తూ ఉంది. ఏ దశలో కూడా ఒక దశలో ఉన్నది మరొక దశలో లేకపోవచ్చేమో కానీ నిర్వికల్ప చైతన్యం ఏదైతే ఉందో, సాక్షి చైతన్యం ఏదైతే ఉందో, శుద్ధ చైతన్యం అనేటువంటి ఆత్మని నిన్నటి వరకు మనం ఏదైతే తెలుసుకున్నామో ఈ ఆత్మ ఏ దశలో కూడాను లేకపోయేందుకు అవకాశమే లేదు. ఎందుకని? ఆత్మే లేకపోతే ఈ అనుభవం కలిగేందుకు అవకాశం లేదు. అదే చైతన్యం కనుక. కాబట్టి చైతన్య ఆత్మ ఒక దశలో ఉండి ఒక దశలో లేకపోవడం కానీ, ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోవడం కానీ, ఓ ప్రదేశంలో ఉండి ఓ ప్రదేశంలో లేకపోవడం కానీ అవకాశమే లేదు. ఎందుకని? అదే సర్వగతం, సర్వాత్మ. అది సత్యం. అదొక్కటే సత్యం. నువ్వెవరు వీటిల్లో? నువ్వు అదే. అహం శబ్దార్థం ఏదైతే ఉందో, నేను అని నువ్వేదైతే అంటున్నావో, నేను మనసని నువ్వు అనుకున్నా, నేను దేహమని నువ్వు అనుకున్నా, నేను ఇంద్రియాలని నువ్వు అనుకున్నా, ఇవన్నీ నువ్వు ఇలా అనుకుంటూ ఉన్నావు గనుకనే లఘువాక్య వృత్తిలో ప్రారంభంలోనే స్థూలో మాంసమయో దేహ సూక్ష్మ స్యాత్ వాసనామయ. కాబట్టి స్థూల శరీరం ఏంటి, సూక్ష్మ శరీరం ఏమిటి, ఇవన్నీ ఆచార్యులు వారు డిస్కస్ చేయాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? అవి ఉన్నాయని నిర్ణయం చేయడానికి కాదు, అవే నీవు అనుకుంటున్నావు కనుక, కాదు అని చెప్పడానికి. అవి నువ్వు అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇవన్నిటిని నిషేధించిన తరువాత ఏదైతే నీవు కావో వాటన్నిటిని నిషేధించిన తర్వాత ఏదైతే నిషేధింపబడదో, నిషేధావధి, అది శాస్త్ర పరిజ్ఞానం, సాంకేతిక పదం అది శాస్త్రంలో. నిషేధావధి సాక్షి. బుద్ధిలో అన్నిటిని నిషేధించిన తర్వాత దేనిని నిషేధించడానికి వీలు లేదో అది సాక్షి చైతన్యం. తత్ త్వమేవ, అది నీవే. కాబట్టి అహం శబ్దార్థం ఏదో అదే త్వం. నా దగ్గర అహం, నీ దగ్గర త్వం. క్లియర్? నువ్వెవరు? తత్వమసి, అది మహావాక్యం. తత్
త్వం అసి, త్వం నీవు, తత్ అదే అసి అయి ఉన్నావు. ఆ ఆత్మే నీవు. నేనెవరు? అహం బ్రహ్మాస్మి. కాబట్టి నేనెవరు? అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మమే. కాబట్టి నువ్వే నేను, నేనే నువ్వు, అది వేరే విషయం. ఉన్నది ఒక్కటే, రెండో వస్తువు ఉండేందుకు అవకాశమే లేదు. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒకే ఒక వాక్యాన్ని, అంటే వాక్య వృత్తిలో తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి రెండు మహావాక్యాలను తీసుకొని ఆచార్యులు వారు 53 శ్లోకాల్లో వాక్య వృత్తి అనేటువంటి గ్రంథం రాస్తే దాన్ని అబ్రిడ్జ్డ్ ఎడిషన్గా ఇది, అంటే ఇక్కడ రెండు లేకుండా ఒక్కటే తీసుకొని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్రంథంలో అస్మిన్ గ్రంథే కేవలం అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము అనేటువంటిది తీసుకొని వచ్చాం. ఇంకా ఈరోజు రేపులో మనకు అది డిసైడ్ అయిపోవాలి. మనం కానిది ఏమిటో దాన్ని ఇంతవరకు తొలగించుకుంటూ వచ్చాం. ఇప్పుడు మన జాడలు వెతకాలి. అసలు మనం ఎట్లా అని, మనం కేవలం చైతన్యమే. ప్రపంచం ఉండినా, బాగా అర్థం చేసుకోండి, రిపీట్ చేస్తున్నాం, ప్రపంచం ఉండినా ప్రపంచాన్ని తెలుసుకునే మనసు ఉండినా, ప్రపంచం లేకపోయినా దాన్ని తెలుసుకునే మనసు లేకపోయినా, మనసు సృష్టించినటువంటి స్వప్న ప్రపంచం ఉండినా అది లేకపోయినా, ఆ స్వప్న ప్రపంచాన్ని సృష్టించినటువంటి మనసు ఉండినా లేకపోయినా, ఇవన్నీ లేనప్పుడు ఏ అజ్ఞానం అయితే ఉందో దాన్ని కూడా ఏదైతే ప్రకాశింపజేస్తూ ఉందో, అజ్ఞానం ఉన్నప్పుడు ఏది ప్రకాశింపజేస్తూ ఉందో అజ్ఞానం లేని దశలో అదే ఉంది. స్వప్నం ఉన్నప్పుడు స్వప్నాన్ని ఏదైతే ప్రకాశింపజేసిందో స్వప్నం లేనప్పుడు చైతన్యమే ఉంది. జాగ్రత్తను ఏదైతే ప్రకాశింపజేసిందో జాగ్రత్త లేనప్పుడు చైతన్యమే ఉంది. ఇప్పుడు ఇవన్నీ లేవు. నిషేధావధి, సమస్తాన్ని నిషేధించిన తర్వాత సకలే విలీనే, ఏది సుషుప్తిలో, దాన్ని కూడా నిషేధించిన తర్వాత ఏం మిగిలింది? చైతన్యమేవా, ఒక్క చైతన్యమే, శుద్ధ చైతన్యం, నిర్వికల్పక చైతన్యం. చైతన్యం వినా కించన్ నాస్తి. ఈ చైతన్యం కన్నా అన్యంగా రెండవ వస్తువు ఉండడానికి అవకాశం లేదు కనుక సర్వం బ్రహ్మమయం జగత్. ఈ ప్రపంచమంతా కూడా బ్రహ్మస్వరూపం. బ్రహ్మము కన్నా భిన్నంగా దేనికి అస్తిత్వం లేదు. సత్తా స్ఫూర్తులు దేనికి ఉండినా అది చైతన్యం వల్లనే కలిగింది. ఆ చైతన్యమే నీవు, ఆ చైతన్యమే నేను గనక అహం బ్రహ్మాస్మి. ఇది అహం శబ్దార్థం. ఇప్పుడు నేనే బ్రహ్మము అనేది రేపు ఉదయం 8 లోపల డిసైడ్ అయిపోవాలి. సంపూర్ణంగా మీకు అర్థం కాలేదనుకోండి, నేను సరిగా చెప్పలేకపోయానని అర్థం. ఒకవేళ నేను చెప్పినా మీరు సరిగా వినలేదనుకోండి, నా ప్రారంభం అని అర్థం. అంతే. అండర్స్టాండ్? కొద్ది జాగ్రత్తగా ఈ టైంలో ఓ టర్న్ తీసుకుంటూ ఉంది కనుక ఇంతవరకు నడిచిందంతా ఒకటి, ఇప్పుడు ప్రవచనం ఇంకొక కొత్త టర్న్ తీసుకుంటుంది కనుక కొద్ది జాగ్రత్తగా వింటే మన అదృష్టం కలిసి వస్తే, అదృష్టం అంటే కర్మఫలం ఉంటే బాగా చక్కగా ఇది అర్థమైపోతే ఇక జీవితంలో సమస్య లేదు. ప్లీజ్ నెక్స్ట్. క్షణే క్షణేన్యథా భూత ధీ వికల్పాశ్చితిర్నతో ముక్తాసు సూత్రవద్బుద్ధి వికల్పేషు చితి స్థిత. ఎస్, క్షణే క్షణే అంటే ప్రతి క్షణే అనుక్షణే ఇది. సెకండ్ లైన్, ధీ వికల్పాహ. ధీ వికల్పాహ అంటే ధీ సంకల్పాహ, అంతే, ఇంకేం లేదు. వికల్పం అన్నా సంకల్పం అన్నా అదేం మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మనసులో సంకల్పాలు నడుస్తాయి. వికల్పం అంటే ఏం లేదు, మనసులో సంకల్పాలు నడుస్తాయి. ఇప్పుడు అది వృక్షము, చెట్టు అన్నాను అనుకోండి, అదొక సంకల్పం, చెట్టు వృత్తి కాదు. అక్కడ పక్షి ఎగిరింది అనుకోండి, ఆ చెట్టు మీద నుంచి పక్షి పోతూ ఉంటే అది పక్షి అని అన్నాను అనుకోండి, పక్షి వృత్తి. ఇది సంకల్పమే, అది సంకల్పమే. మొదటి సంకల్పం చెట్టు, ఆ తర్వాత రెండవ సంకల్పం వచ్చింది సరే పక్షి అని. అప్పుడు ఇది లేదు, చెట్టు అనేటువంటి సంకల్పం లేదు. ఇది ఉంటే అది కలగడానికి లేదు. ఒక సంకల్పం అయిపోయిన తర్వాతే రెండవది వస్తుంది. కాబట్టి రెండు సంకల్పాలే. అర్థమవుతుంది? మొదటిది సంకల్పం, అది అర్థం కాకుండా రెండవది వచ్చింది కాదు, ఇది వికల్పం అవుతుంది దీనికి. వాస్తవంగా ఇది సంకల్పమే. మూడవది వస్తుంది చూచారా, అప్పుడు ఇది వికల్పం, అది వికల్పం అవుతుంది, ఇది సంకల్పం, అట్లా ఇంకేం లేదు. కనుక ఈ విధంగా సంకల్ప వికల్పాలు నడుస్తూ ఉంటాయి మనలో. వాస్తవం చెప్పాలంటే అన్ని సంకల్పాలే. దేర్ఫోర్ ధీ వికల్పాహ బుద్ధి వృత్తయ ఇది.
కాబట్టి బుద్ధిలో ఏ సంకల్పాలు అయితే నడుస్తూ ఉన్నాయో ధీ వృత్తయ అంటే బుద్ధి వృత్తయ ప్లీజ్ క్షణే క్షణే ప్రతి క్షణం కూడాను అన్యథా భూతాః చూడండి ఫస్ట్ లైన్ క్షణే క్షణే అన్యథా భూతాః క్షణే క్షణే ప్రతి క్షణం కూడాను అన్యథా భూతాః పరిణామః దృశ్యంతే అనేక విధాలుగా తెలుస్తూ ఉంది మార్పు చెందుతూ ఆలోచనలు మనకు కనపడుతున్నాయి అర్థమవుతుంది అది అన్యథా భావ అన్యథా భూతాః అంటే పరిణామినః దృశ్యంతే ఇది నిరంతరం మార్పు చెందుతూ ఉన్నాయి కదా ఇప్పుడు మనసులో ఆలోచన నాయన ఒక్కొక్క ఆలోచన వస్తుంది నువ్వేం పని చేయకుండా కూర్చున్నా ఒక ఆలోచన వస్తుంది సినిమా ఒక ఆలోచన టీవీ ఒక ఆలోచన న్యూస్ పేపరు ఒక ఆలోచన స్నేహితుడు ఒక ఆలోచన మన బంధువు ఒక ఆలోచన ట్రైన్ ఎన్ని గంటలకి ఒక ఆలోచన కాబట్టి ఇవన్నీ కూడా నా ఆలోచనలు మనసులో కదులుతూ ఉంటాయి నువ్వు మేలుకోనున్న సమయంలో అది మంచి ఆలోచన చెడు ఆలోచన అనేది వేరే విషయం కానీ ఆలోచనలు లేకుండా మాత్రం మనసు క్షణకాలం కూడా ఉండలేదు ఒక్క క్షణం కూడా ఉండదు మనసు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండాలి నిన్న తూష్ణీం భావాన్ని చూచారా అది రేర్ ప్రకాశతే క్వాపి పాత్రే ఎవరిలోనో కనపడుతుంది అది కూడా మనం డిస్కస్ చేస్తాం ఈరోజు అంటే నిన్న చూచాము కొద్ది విశ్లేషణ వస్తుంది ఈరోజు కాబట్టి అన్యదా భూతాః ఏవైతే ధీ వికల్పాః మనసులో నడిచేటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నవో ఇవి అనేకము అంటాడు అంతే ఇంకేం లేదు అన్యదా భూతాః ఇవి అనేకంగా తెలుస్తూ ఉన్నాయి అనేకము అన్నప్పుడే పరిణామంతో కూడున్నాయని మార్పు చెందుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఏదైతే చెట్టు అన్నానో చెట్టు అనేదానికి మనకు ఒక అవగాహన ఉంది పక్షి అన్నప్పుడు పక్షి చెట్టు కాదు అవును బస్సు అన్నప్పుడు బస్సు పక్షి కాదు అమ్మ అన్నప్పుడు అమ్మ అమ్మే నాన్న కూడా కాదు కనుక ఈ విధంగా ప్రతిదీ ఏది నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావో ఒక ఆలోచన రెండవ ఆలోచన నుంచి వేర్పడి ఉంది ఇటువంటి ఆలోచనలు అనేకం కదులుతున్నాయి మనలో ఇట్లా మనకు విషయ జ్ఞానం కలుగుతుంది ప్రపంచం ఒక విధంగా లేదు ఇది నానత్వ విశిష్ట ప్రపంచం ఈ దృశ్యమాన జగత్తు ఏదైతే మన గోచరిస్తూ ఉందో అనేక రూపాలతో తెలుస్తూ ఉంది ఈ అనేక రూపాలు ఎవరికి తెలుస్తున్నాయి మనసుకే తెలుస్తున్నాయి మనసులో ఎలా తెలుస్తున్నాయి వృత్తికి తెలుస్తున్నాయి ఫస్ట్ డేనే చూచాం మనం సంకల్పానికి తెలుస్తున్నాయి కాబట్టి అక్కడ విషయాలు మారిపోతూ ఉన్నాయి కనుక సంకల్పాలు కూడా మారిపోతూ ఉన్నాయి కాబట్టి అనేకమైనటువంటి సంకల్పాలు ఉంటే ఒక సంకల్పం మరొక సంకల్పం అయ్యేందుకు అవకాశం లేదు కనుక థాట్స్ డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్ ఒకదానికి ఒకదానికి ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి కనుక అవి విభిన్నంగా ఉన్నాయి అంటాడు ఇంకేం లేదు ధీ వికల్పాః ఈ మనసులో నడిచే సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఇవి నిరంతరం మారుతూ ఉన్నాయి అన్యదా భూతాః పరిణామినః దృశ్యంతే కనపడుతూ ఉన్నాయి మనకు కానీ క్షణే క్షణే అది ఇక్కడ క్షణే క్షణే అన్యదా భూతాః ఈ క్షణం ఉన్నటువంటి ఆలోచన మరో క్షణంలో రాదు ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది ఆ తర్వాత వేరే ఆలోచన వస్తుంది దీనికి దానికి అసలు సంబంధమే లేకుండా పోతుంది ఇటువంటి ఆలోచనలు కదలడానికి వెనుక మనకు అనుభవాలు ఉన్నాయి ఇటువంటి ఆలోచనలు కదలడానికి వెనుక అవసరాలు ఉంటాయి ఇటువంటి ఆలోచనలు కదలడానికి వెనుక గతంలో చేసినటువంటి మన పూర్వ స్మృతులు కొన్ని ఉన్నాయి ఇవన్నీ కలిపి మనసులో ఆలోచనలను కదిలిస్తూ ఉంటాయి మనసులో ఏ ఆలోచన కదిలితే ఆ ఆలోచన ప్రకారం మనిషి పోతూ ఉంటాడే కానీ ఈ ఆలోచన ఎందుకు కదిలిందని ఆలోచించడం అలా ఆలోచించాలంటే కాస్త లోతుగా జీవితాన్ని పరిశోధన చేసిన వాడై ఉండాలి ప్లీజ్ కనుక అన్యదా భూతాః నిరంతరం కూడా ఈ ఆలోచనలు మారుతూ ఉన్నాయి ధీ వికల్పాః బుద్ధి వృత్తయః అనుక్షణం క్షణక్షణం మారుతూ ఉన్నాయి సంకల్పాలు మారుతూ ఉన్నాయే కానీ అండర్స్టాండ్ ఇప్పుడు ఆ సంకల్పం పక్షి అని చూచినప్పుడు బాగా అర్థం చేసుకో పక్షి జ్ఞానం నాకు కలిగిందా లేదా ఏది ఉంటే ఈ జ్ఞానం కలిగింది మనసు స్వామీజీ మనసు తనంతట తాను ఆలోచించగలదా నో మనసు జడం ఈ పెట్టె ఎట్లాగైతే ఆలోచించలేదో ఈ గడియారం ఎట్లాగైతే ఆలోచించలేదో మనసు కూడా ఆలోచించలేదు కానీ మనసు ఆలోచిస్తుంది ఎట్లా ఆలోచిస్తూ ఉంది చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం మనసుకు ఆలోచించే శక్తి ఎలా వచ్చింది
జడమైనటువంటి మనసు ఎట్లా చెలిస్తూ ఉంది. ఊరికే ఏకదేశీయంగా దృష్టాంతం చెప్తా. ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ని పెట్టినప్పుడు దూరంగా ఇక్కడ ఒక ఇనుప ముక్క కదులుతూ ఉందనుకోండి, మెల్లగా కదులుతూ ఉందనుకోండి, అట్లా దగ్గరికి వెళ్తూ ఆశ్చర్యపోతాం మనం. ఇనుప ముక్క జడం, అది కదిలేటువంటి అవకాశం లేదు, ఎందుకు కదులుతా ఉంది దాన్ని? ఇక్కడ ఆకర్షణ ఉంది. కాబట్టి మ్యాగ్నెట్ పెట్టినప్పుడు అయస్కాంతం ఇక్కడ పెట్టాం గనక అయస్కాంతం దాన్ని ఆకర్షిస్తూ ఉంది గనక ఆ ఇనుప ముక్కలో కదిలినటువంటి చలనం ఏదైతే ఉందో అది ఎందుకు అలా చలిస్తూ ఉంది అని అంటే ఇది ఆకర్షిస్తూ ఉంది గనక. కాబట్టి స్వతసిద్ధంగా తనంతట తాను తనలో ఏ విధమైనటువంటి చలనం లేకపోయినా అయస్కాంతం యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత సన్నిధి మాత్రేనా, కేవలం సన్నిధి వలనే, సన్నిధానంలో అది ఎట్లాగైతే చలిస్తూ ఉందో అంతస్తేనా లోపల ఏది మనస్సు లేనప్పుడు కూడా సుషుప్తిలో కూడా సుషుప్తిని ఏదైతే ప్రకాశింపజేస్తూ ఉందో ఆ చైతన్యం ఎప్పుడూ ఉందగనక, ప్లీజ్ ఎప్పుడూ ఉందగనక చైతన్య జ్యోతిష, ఆ వెలుగు, జ్ఞాన వెలుగు, చైతన్య వెలుగు అవభాసితస్య, ఎప్పుడైతే అది ప్రకాశిస్తూ ఉందో దీని సన్నిధిలో అది చెలించినట్టుగా ఆత్మ చైతన్యం యొక్క సన్నిధిలో అది చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం, ఆలోచించేటువంటి శక్తి మనసుకి ఇందువల్ల కలుగుతూ ఉంది కనుక మనసు ఆలోచిస్తుంది. దట్స్ ద పాయింట్. మనసు ఆలోచిస్తుంది, ఆలోచనలు కదులుతూ ఉన్నాయి. ఒక ఆలోచన కాదు కనుక అనేకమైనటువంటి ఆలోచనలు కదులుతున్నాయి. ధీవృత్తయ అన్యదాభూతా, అనేకమైనటువంటి కలుగుతున్నాయి, ఇన్యూమరబుల్, ఒకటి కాదు రెండు కాదు. కానీ ఇవన్నిటినీ ప్రకాశింపజేసేది ఒక్కటే అయ్యింది. అది తమాషా. మార్పులు ఇక్కడున్నాయి కానీ ఆ ఒక్కదానిలో మార్పు ఉందా అనేది ప్రశ్నే. సంకల్పాలలో మార్పు గోచరిస్తూ ఉంది కానీ ఈ సంకల్పాలకు తెలిసే విషయాల్లో మార్పు తెలుస్తూ ఉంది కానీ వీటిని ప్రకాశింపజేసేటువంటి చైతన్యంలో మార్పు ఉందా? లేదు. అది ధీ వికల్పాహ చితిహి నా థు థు, ఈ కారణంగానే చితిహి చైతన్యం, చితి అంటే చైతన్యం, అదే ఆత్మ. చితి అంటే పర్యాయపదం అంతే, ఇంకేం లేదు. చితి అంటే చైతన్యం, చైతన్యం అంటే ఆత్మ. నా చితి నా అన్యదాభూతా, ఇట్లా అనేకంగా మార్పు చెందుతూ ఉండడం అనేటువంటిది, పరిణామం అనేటువంటిది సంకల్పాలలో జరుగుతూ ఉన్నదే కానీ మనసులో తెలుస్తూ ఉన్నదే కానీ చైతన్యంలో మాత్రం లేనే లేదు. ఎందుకని చైతన్యంలో లేదు? అవేవి లేకపోయినా ఇది ఉంది కనుక దీంట్లో ఉండే అవకాశం లేదు. ఎలాగ స్వామీజీ? చిన్న దృష్టాంతం అక్కడ. ముక్తాసు సూత్రవత్, మూడలైన్, ముక్తాసు సూత్రవత్ బుద్ధి వికల్పేషు చితి స్థిత. స్థిత ఉంది, స్థిత అంటే ఉంది అని అర్థం. కాబట్టి బుద్ధి వికల్పేషు, ఈ మనసులో నడిచేటువంటి ఆలోచనలు ఉన్నాయి చూచారా, వీటి మధ్య బుద్ధి వృత్తయ మధ్య ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నవో జస్ట్ లిసన్, ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నవో వీటిలోనే చైతన్యం ఉంది. ఎందుకో తెలుసా? చైతన్యం లేకపోతే ఆలోచన కదిలేందుకు అవకాశమే లేదు. ఎట్లా ఉంది స్వామీజీ? వికల్పేషు, ఆ సంకల్ప వికల్పాలలోనే చూడండి, దాన్ని జాడ పట్టుకుంటున్నాం ఇప్పుడు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అసలు ఊహకే అందనటువంటి దాన్ని పట్టుకునే ప్రయత్నం ఇది. మనసు ఆలోచించలేదు చైతన్యాన్ని గురించి. ఎందుకని? ఎన్ మనసా నమనతే ఏ నాహుర్ మనోమతం. ఏదైతే మనసు ఆలోచించలేదో, ఏది ఉండడం వల్ల మనసు ఆలోచించగలుగుతూ ఉందో, ఇది దాన్ని తెలుసుకునే అవకాశం లేదు. ఆ తెలుసుకునే అవకాశం లేని దాన్ని ఎలా తెలుసుకోవాలో తెలియజేసే ప్రక్రియ సంప్రదాయం. అది ట్రెడిషన్ అంటే. గురువులకు తెలుసు దాన్ని ఎట్లా మనకు అర్థమయ్యేటట్టు చేయాలి అనేది. ఇంకా ఆ గురువుల్లో శ్రేష్ఠ తమ్ముడు ఎవడండి అని అంటే, ఎవరిని ముందు చెప్పి తర్వాత గురువులను చెప్పాలంటే శంకర అని చెప్పాలి, ఇంకెవరిని చెప్తాం. కనుక ఆయన అందించినటువంటి గ్రంథం కనుక లఘువాక్య వృత్తి సూక్ష్మంగా నీవే చైతన్యం అనేటువంటి స్థాయికి మెట్టుమెట్టుగా క్రమంగా తీసుకుపోయేటువంటి ప్రక్రియ ఇక్కడ ప్రారంభమైపోయింది. కనుక వికల్పేషు, ఈ సంకల్పాలలోని చితి
చైతన్యము స్థిత ఉంది. ఎట్లా ఉంది స్వామీజీ? ముక్తాసు, నాయన ముక్తాసు, ముత్యాలలో ముత్యాల హారం ఉంటుంది. ఆ హారంలో ముత్యాలే కదా ఉంటాయి. ముక్తాసు సూత్రవత్, థ్రెడ్. కాబట్టి ముత్యాల హారం ఉంది అని అంటే ముత్యాలన్నీ నువ్వు ఎట్లా హారంగా వేసుకోగలవు? ఏదైనా ఇప్పుడు ఈ జపమాల ఉంది, ఈ జపమాలను ఎట్లా వేసుకోగలం మనం? దాని లోపల ఏదో ఒకటి రన్ అయి ఉండాలి. ఓ త్రాడు ఉంది, ఏ త్రాడో ఓ త్రాడు ఉంది, లేకపోతే మాత్రం ఇవన్నీ కలిసి ఉండేందుకు అవకాశం లేదు. అట్లాగే నువ్వు చేసే ఆలోచనలన్నీ కూడా కలిసి ఉన్నాయి అంటున్నాను నేను. ఇప్పుడు ఒక ఆలోచన పోయి ఇంకొక ఆలోచన వచ్చి ఉండొచ్చు, కానీ నీకు స్మృతి ఒకటి ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆలోచన పోతానే ఇంకా అది తెలియంది కాదు, నీకు మెమరీ మళ్ళీ మిగిలిపోయి ఉంది. ఈరోజు ఒక వ్యక్తితో పరిచయం అయింది మీకు, అతను కొత్త వ్యక్తి, గతంలో చూడలేదు మీరు, ఇప్పుడు పరిచయం చేసుకున్నాడు నేను సో అండ్ సో అని. మళ్ళీ ఒక నెల తర్వాత అతను వస్తే మీరు ఫలానా కదా అని మనం చెప్తాం. అతను వచ్చినప్పుడు ఉన్న ఆలోచన పోయింది కదా అతను పోగానే, కానీ అతన్ని ఎట్లా నువ్వు గుర్తుపడుతున్నావు? దానికి సంబంధించినటువంటి స్మృతి, అదే ప్రత్యభిజ్ఞ. స్మృతి ఏదైతే ఉందో, మెమరీ ఏదైతే ఉందో, జ్ఞాపకం ఏదైతే ఉందో అది మిగిలింది. ఆ జ్ఞాపకాల్ని ప్రకాశింపజేసేది ఎవరు? ఆలోచన మాత్రం కాదు. ఎందుకో తెలుసా? ఏ విషయానికి సంబంధించిన ఆలోచన అదే. కాబట్టి ఒక్కొక్క ఆలోచన ఆ విషయానికి నీ జ్ఞాపకం చేయొచ్చేమో కానీ రెండో దానికి జ్ఞాపకం చేసే అవకాశం లేదు. ఇవన్నీ దేంట్లో అయితే నిక్షిప్తం అయి ఉన్నావో, ఏదైతే అన్నిటినీ ప్రకాశింపజేయగలిగిందో అదే ఇప్పుడు నీకు తెలియజేయగలుగుతుంది. అంతే, ఇంకో రెండో తెలియజేసే అవకాశం లేదు. కనుక అవన్నీ మారుతూ ఉండిన వాటన్నిట్లో ఇది ఉండబట్టే, బాగా అర్థం చేసుకోండి, వాటన్నిట్లో ఇది ఉండబట్టే. అంటే ఇది ఉండడానికి అవి అవసరమని కాదు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాటన్నిట్లో ఇది ఉంది, ఇది ఉంటేనే అవన్నీ ఉంటాయి, అవన్నీ లేకపోయినా ఇది ఉంటుంది. అది పాయింట్. జాగ్రత్త ఉంది, చైతన్యం ఉంది, అంతే. చైతన్యం ఉంది కనుక జాగ్రత్త ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉన్నా. నేను ఎట్లా ఉన్నానో రేపు ప్రాణం పోతే శవం కూడా అట్లాగే ఉంటుంది, కానీ ఆ శవానికి ప్రపంచం తెలిసే అవకాశం లేదు. ఏది ఉంటే ఇప్పుడు తెలుసుకుంటా ఉంది, ఏది లేకపోతే అది తెలుసుకోవడం లేదు. చైతన్యం ఉండడం వల్ల నేను చెప్పగలుగుతున్నాను. అది దూరమైన రోజు అది ఉంటుంది కానీ చెప్పలేదు, అది కేవలం నా దేహం. జస్ట్ లెస్. అర్థమవుతుంది? కాబట్టి అన్నిటిలో ఇదే ఉంది గనక అన్నిట్లో ఉండేటప్పుడు దేన్ని పట్టుకున్నా ఇది దొరికే అవకాశం ఉంది, కానీ దొరకడం లేదు. అక్కడ జటిలమైపోయింది విషయం. అన్నిట్లో ఉంది, తెలియడం లేదు. ఎంత ఘోరమో చూడండి. అది లేకుండా రెండో వస్తువు లేదు, కానీ ఇది మనకు అర్థం కావడం లేదు. అందుకని ఏదేదో వింటే ఏదేదో చదివితే రాదు. ఓ సాంప్రదాయకంగా కూర్చొని గురుముఖత వింటేనే వస్తుంది. ఆచార్యవాన్ పురుషో వేద. ఎందుకంటే ఆ బోధనా విధి, సంప్రదాయం అంటే బోధనా విధి, మెథడ్ ఆఫ్ టీచింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. టీచింగ్ ఎంత ఇంపార్టెంటో మెథడ్ ఆఫ్ టీచింగ్ అంత ఇంపార్టెంట్. బోధ ఎంత ప్రధానమో బోధనా విధి అంత ప్రధానం. కొందరు చెబితే చక్కగా అర్థం అవుద్ది, కొందరు చెబితే అర్థం కాదు. ఇది మనకు చిన్నప్పటి నుంచి ఉంది అనుభవం. అందుకని ఒక్కొక్క పీరియడ్ అవుతూ ఉంటే ఆ పీరియడ్ వస్తే బాగుండు, ఆ మాస్టర్ వస్తే బాగుండు అని అనుకున్న వాళ్ళమే మనం సెకండ్ ఫామ్ థర్డ్ ఫామ్లో. ఎందుకంటే ఆయన చెప్తే మనకు అర్థం అవుతుంది, ఏం చెప్తే ఆయనకు కూడా అర్థం కాదు. సరేనా? నిజమేనంటే ఆయన భార్యను అడిగితే చెప్తుంది కరెక్ట్గా. ఎందుకని నేను 30 సంవత్సరాలు పెళ్లి చేసుకొని నాకు అర్థమైంది చావలేదని. కాబట్టి ఒక స్పష్టత ఎవరిలైతే ఉంటుందో, విషయానికి సంబంధించిన స్పష్టత ఉండాలి, ఆ విషయాన్ని బోధించే తీరులో స్పష్టత ఉండాలి, ఎలా బోధించాలి అనేది ఉండాలి. అలా బోధించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది తప్ప మరొక విధంగా అర్థమయ్యేందుకు అవకాశం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. కనుక ముక్తాసు సూత్రవత్, ఎంత అద్భుతమైన సూత్రే మణిగణ ఇవ. కాబట్టి సూత్రంలోనే మణులన్నీ కూడా గుచ్చబడి ఉంటాయి, ముత్యాలన్నీ కూడా గుచ్చబడి ఉంటాయి. ఈ ముత్యాలలోనే మనకు కనపడినటువంటి దారం ఉంది సార్, త్రాడు ఉంది కదా, అంతే. అంతవరకే తీసుకోండి ఇక్కడ. కాబట్టి ముత్యాల హారం ఉండేటప్పుడు ముత్యం దేనికి అదే కదా, మరి హారంలాగా ఎట్లయింది?
ఇప్పుడు వరుసగా ముత్యాలు పెట్టండి నిలుస్తాయేమో. అలా నిలిచాయి అంటే ఒక హారంలాగా ఒక మాలలాగా అవి తయారైనవి అంటే దేని సహాయంతో తయారైనవి, ఏది ఉండడం వల్ల తయారైనవి? లోపల దారం ఉండడం వల్లనే, త్రాడు ఉండడం వల్లనే ముత్యాల హారం తయారైంది. క్లియర్? లేకపోతే ఏ ముత్యానికి ఆ ముత్యమే. అది పాయింట్. ఏ ముత్యానికి ఆ ముత్యమే. ఈ ముత్యాలన్నీ ఒక త్రాడులో గుచ్చబడి ఉన్నాయి. అందువల్ల మనకు హారంలాగా తెలుస్తూ ఉన్నాయి. ఏ ఆలోచనకు ఆలోచనే, ఏ థాట్కు ఆ థాట్. పక్షి ఆలోచన, చెట్టు ఆలోచన, ఈ ఆలోచన ఆలోచన కాదు, ఆలోచన ఈ ఆలోచన కాదు, ఈ ముత్యం ఆ ముత్యం కాదు, ఆ ముత్యం ఈ ముత్యం కాదు. ఆలోచనలు అనేకం, వృత్తులు అనేకం, థాట్స్ అనేకం, అన్యదా భూతాహ. కానీ వీటిలో ముక్తాసు సూత్రవత్. కాబట్టి ముత్యాలన్నిట్లో, ముత్యాల హారంలో ముత్యాలన్నిట్లో కూడాను సూత్రం ఉంది, త్రాడు ఉంది, దారం ఉంది కదా. స్వామీజీ ఇదిగో ఇక్కడ మాత్రం ఉంది, ఇక్కడ లేదు అని చెబుతావా? ఇక్కడ ఉండి గనక ఇక్కడ లేకపోతే సార్ హారమే తయారు కాదు. కనుక జాగ్రత్తలోనే ఉంది, స్వప్నంలో లేదు. స్వప్నంలో ఉంది, సుషుప్తిలో ఏమీ తెలుస్తున్నది కనుక లేదు. కుదరదు సార్. అవి ఉన్నవి అంటే ఇది ఉన్నది, అవి లేకపోయినా ఇది ఉంటుంది. అన్ని ముత్యాలు తీసేస్తే దారం ఉంటుంది. కానీ ముత్యాల్లోనే ఉండడం వల్ల బాహ్యానికి ముత్యాలు కనపడుతూ ఉన్నవే కానీ ఆంతర్యంలో ఉంది గనక, అనుస్యూతంగా ఉంది గనక దారం తెలిసి రావడం లేదు. కాబట్టి ముక్తాసు, ఈ ముత్యాలు ఏవైతే ఉన్నాయో, యథా ఏ విధంగా అయితే సూత్రం అనుస్యూతం, ముక్తాసు యథా సూత్రం అనుస్యూతం. కాబట్టి ఈ ముత్యాలలో ఏ విధంగా అయితే లోపల దారం అనేటువంటిది చేరిపోయిందో అనుస్యూతం ఏవం, ఇలాగే బుద్ధి వృత్తిషు. కాబట్టి మన మనసులో నడిచేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, బుద్ధి వృత్తిషు చితి, ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది నిరంతరం అనుస్యూతత్వేన, అది కూడా అనుస్యూతంగా స్థిత. అది వికల్పేషు చితి స్థిత, అది ఉన్నే ఉంది. కాబట్టి ఎందుకని అన్నిట్లో ఉంది? పరిణామ అభావాత్. హేతు ఏంటి? పరిణామ అభావాత్. స్వామీజీ అది మార్పు చెందదు గనక, అంతే, ఎక్కేం లేదు. ఇవన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి గనక ఒకటి ఉన్నప్పుడు మరొకటి లేదు. స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త లేదు, జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం లేదు, సుషుప్తి ఉన్నప్పుడు జాగ్రత్త సుషుప్తులు లేవు. పరిమితమైనవి గనక, మార్పు చెందేవి గనక. కాబట్టి ఇవి మార్పు చెందుతూ ఉన్నాయి. కానీ అన్నిట్లో ఉండేటువంటిది, ఏవి లేకపోయినా ఉండేటువంటిది, ఏ మార్పును నోచుకోదు గనక, పరిణామానికి అవకాశమే లేదు గనక, పరిణామ అభావాత్ ఆత్మ చైతన్యస్య కూటస్థ చైతన్యస్య సాక్షి చైతన్యస్య పరిణామ అభావాత్. కాబట్టి మార్పు చెందే అవకాశమే లేదు. పరిణామం అనేటువంటిది అభావాత్, లేనే లేదు. కాబట్టి నిత్యత్వాత్, పరిణామ అభావాత్ ఆత్మ చైతన్యస్య నిత్యత్వాత్, నిత్యం ఉంటుంది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయే ప్రశ్నే లేదు. కాబట్టి మారే వాటికి మారనిది ఏది ఆధారం అయ్యిందో అదే అధిష్టానం, అదే సాక్షి చైతన్యం, అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే నువ్వు. త్వం శబ్దార్థం అదే. నా దగ్గరకు వస్తే అహం శబ్దార్థం అదే. ప్లీజ్. ముక్తాభిరావృతం సూత్రం ముక్తయోర్మధ్య ఈక్ష్యతే తథా వృతా వికల్పైశ్చిత్ స్పష్టా మధ్యే వికల్పయోః. సేమ్ ఎగ్జాంపుల్ కంటిన్యూ అవుతున్నాడు. ముక్తాభిః ఆవృతం సూత్రం ముక్తయోః మధ్య ఈక్ష్యతే. చాలా క్లియర్గా ఉంది. సూత్రం, దారం ఏదైతే ఉందో ఇది ముక్తాభిః ముత్యముల చేత ఆవృతం, ఆచ్ఛాదితం, చుట్టబడింది గనక, దిక్కేలేదు, ఆవృతం, దాన్ని చుట్టేసి ఉంది గనక. కాబట్టి దారం ఉంది, త్రాడు ఉంది, ముత్యాలన్నీ వచ్చేసాయి అనుకోండి, దారం మనకు కనిపించడం లేదు.
కాబట్టి ఒక వస్తువు నా చేతిలో ఉంది, నేను చేయట్ట పట్టాను. ఇప్పుడు ఎక్కడ కనపడుతుంది? వస్తువు కనపడదు. ఒక గుడ్డతో కట్టేశాను, మీకు వస్తువు కనపడదు, అదేదో మీకు తెలిసి రాదు. ఇదేదో చెప్పండి అంటే, ఎందుకని అది లోపల హైడ్ అయి ఉంది గనక, దాగి ఉంది గనక. ఇక్కడ కూడాను ఏ దారం అయితే ఉందో అది ఎక్కడుంది? హారమంతా ఉంది సార్, మాలంతా ఉంది, త్రాడు. కానీ ఎందుకు కనపడడం లేదు? అంతటా ఉన్నా కూడాను అంతటా ఇది కప్పు ఉంది, ముత్యాలు కప్పేసి ఉన్నాయి. కాబట్టి ముక్తాభిహి, అది ముత్యముల చేత, యథా ముక్తాభిహి ఆవృతం ఆచ్ఛాదితం సూత్రం ముక్తయోహో ద్వయోహో అన్నారు. ముక్తయోహో, ఆ ముత్యముల మధ్యే, మధ్య అలా మధ్యే, ఆ రెండిటి మధ్య అని అర్థం. అందుకని ద్వయోహ అంటున్నాను నేను. ముత్యముల మధ్య ఈక్ష్యతే ప్రకాశతే ఇది. కాబట్టి ముత్యాల హారములో ఏ దారమైతే ఉందో, ఏ త్రాడైతే ఉందో అది ఉన్నట్లుగా తెలియడం లేదు. అలా తెలియకపోవడానికి కారణం ఒకటే, అది ముత్యాల చేత కప్పబడి ఉంది. ముత్యాల చేత అది కప్పబడి ఉండిన ఆ దారం అది ఎక్కడుంది? ముత్యాల మధ్యలోనే ఉంది. ఆ మధ్య జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ముత్యాల మధ్య అంటే ముత్యాల మధ్యలో పోతుంది, నిజం, అది మనకు తెలుసు. మనం చూడాలనుకుంటే రెండు ముత్యాల మధ్య, అది పాయింట్. అది ద్వయోహో. ఇప్పుడు రెండు ముత్యాల మధ్య దారం చూడొచ్చు కదా, డౌటా? ముత్యాల హారం రెండు ముత్యాలు ఇట్లంటే దారం కనపడదేంటి? అంతే. దేర్ఫోర్ ముక్తాభి ఆవృతం సూత్రం ముక్తయో మధ్య ఈక్షతే తథా ఏవం. అలాగే కాబట్టి రెండు ముత్యాల మధ్య దారాన్ని ఎట్లాగైతే చూడొచ్చు, అంతకుముందు కనిపించకుండా ఉన్నటువంటి దారం ఇప్పుడు రెండు ముత్యాలను వేరు చేసిన తర్వాత దాని మధ్యలోనే దారం ఎట్లాగైతే మనకు తెలుస్తూ ఉందో, మాల ఏర్పడడానికి కారణమైనటువంటి దారం, అలాగే వికల్పై, థర్డ్ లైన్, వికల్పై ఆవృత చిత్, ఈ సంకల్పాల చేత, సంకల్ప హోరులో నిరంతరం మనసులో సంకల్పాలు నడుస్తూ ఉన్నాయి కదా, ఈ సంకల్పాల మధ్య ఇవి కప్పేసి ఉన్నాయి గనక, అది ముత్యములు కప్పేస్తే దారం కనపడడం లేదు, ముత్యాల్లో ఉన్న దారమే. కాబట్టి సంకల్పాలు కదలడానికి ఏ చైతన్యం అయితే ఉందో ఈ సంకల్పాల హోరులో ఆ చైతన్యాన్ని ఇవి కప్పేసి ఉన్నాయి కనుక మనకు తెలియడం లేదు. ఇప్పుడు ఎట్లాగైతే ముత్యాల మధ్య చూచినప్పుడు దారం గోచరించిందో అట్లాగే స్పష్ట మధ్యే వికల్పయోహో, వికల్పయోహో మధ్యే స్పష్ట ప్రకాశతే ఇది. కాబట్టి రెండు ముత్యాల మధ్య, చాలా ఇంపార్టెంట్, రెండు ముత్యాల మధ్య ఆ దారం తెలుస్తూ ఉంది, రెండు సంకల్పాల మధ్య చైతన్యం తెలిసి వస్తుంది. ఎప్పుడది నువ్వు కాస్త అట్లా తీసి పృథక్ వేరు చేసి చూస్తేనే, లేదా అన్నీ ముత్యాలే, ఎక్కడ దారం కనిపించదు. కాబట్టి ఆలోచనకి మధ్య ఏ విరామం ఉందో దాన్ని నువ్వు జాగ్రత్తగా చూడగలిగితేనే, ఇదే సాధన, జ్ఞాన సాధన. చూడగలిగితేనే, లేదనుకో సంకల్పాలే ఉంటాయి, నీకు తెలిసే అవకాశమే లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. సో తదా వికల్పై బుద్ధి వృత్తిభి, కాబట్టి బుద్ధిలో ఏ వృత్తులైతే కదులుతున్నాయో వాటి చేత ఆవృత ఆచ్ఛాదిత చిత్ ఆత్మ చైతన్యం ఏదైతే వాటి చేత ఆవరించబడి ఉందో వికల్పయోహో బుద్ధి వృత్తయోహో మధ్యే, కాబట్టి ఆలోచనల మధ్యలోనే స్పష్ట అంటే ప్రకాశతే భాసతే ఇత్యర్థ, చక్కగా తెలుస్తూ ఉంది. అంటే అంతఃకరణ, ప్లీజ్ అది ఇక్కడ. అతః బుద్ధి వృత్తిషు అంటే బుద్ధి యొక్క వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంధిషు, వాటి మధ్యలో సంధి, దానికి దీనికి మధ్యలో సాక్షి చైతన్యం అనుభవ భవతి.
కాబట్టి ఏ చైతన్యం ఉండడం వల్ల ఆలోచనలు కదులుతూ ఉన్నాయో వీటిని దర్శించాలంటే మార్గం ఒక్కటే. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, కానీ దర్శించాల్సింది మాత్రం ఆలోచనకి మధ్య ఉండేటువంటి దాన్ని. వచ్చింది కనుక ఇక్కడ కొద్దిగా 2 minutes నేను క్లారిఫై చేయాల్సిన ధర్మం నా మీద ఉంది. ఇది యోగం చెప్పేది కాదు అంటున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యోగా అండ్ జ్ఞాన. పతంజలి యోగ మహర్షి ఏదైతే చెబుతూ ఉన్నాడో యోగ సూత్రాన్ని, యోగ దర్శనం, దానికి దీనికి చాలా తేడా ఉంది. అదొక్కటి మీరు తెలుసుకోవాలి. లేకపోతే ఇది అదే అంటారు వాళ్ళు. అది అయ్యేందుకు అవకాశం లేదు. యోగ చిత్తవృత్తి నిరోధ చిత్తవృత్తయ బుద్ధివృత్తయ. కాబట్టి మనసులో ఉండేటువంటి ఆలోచనలన్నింటినీ నిరోధించడమే యోగం. అర్థమవుతుంది? అందువల్ల నీ మనసును నిగ్రహించు. చూడండి తమాషా, ఇటువంటి సూక్ష్మమైన నీ పట్టుకుంటే జీవితంలో హర్డిల్స్ని దాటచ్చు. సంవత్సరాలు పోతాయి వచ్చిన బాధ అది. వీటి వల్ల టైం ఎంత వేస్ట్ అయిపోతుందంటే, నీ మనసును నియమించవయ్యా, నిర్బంధించు, చంపేదాన్ని మనసుని. ఎవడే మనసుని చంపేది? ఎవరు చంపేది చెప్పు? యోగి చెప్పవయ్యా, ఎవరు మనసును చంపేది? మోకాల? ఎవరు చంపాల మనసుని? మనసే చంపాల. చాలా సైకాలజీ చదువుకో, వేదాంతం కూడా అవసరంలే. మనసు చంపుతుందే. నిన్ను నువ్వు కొట్టుకుంటావా పిచ్చి పడితే తప్ప? ఇంకా కావాలంటే దెబ్బలు తింటే ఇతరులను కొడతావు, అంతేనా? అసలు ఇంతెందుకు, మన పిల్లవాడు పక్కింటి వాడితో గొడవ పడితే మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, మనోడు పోయి కొడతాడు. ఎందుకని? వాడు మనోడే కనుక. ఇప్పుడు మనం ఏమని వాదిస్తామో తెలుసా? మీ పిల్లవాడు మా వాడిని కొడితే మేము మా వాడు వాడిని కొట్టాడు అంటాం. డైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తామా? లేదండి, పొరపాటు చేశాడు నా బిడ్డ, మీరు నన్ను క్షమించండి, ఇంకోసారి వీడిని నేను కంట్రోల్ చేస్తాను, రారా వెధవా లోపలికి అని వాడిని పిలిచి దబాయించడం అనేది ఏదైనా ఉంటుందే? ఏ తండ్రి చేయడు. ఎందుకని? చేస్తే ఆయన తండ్రి కాదు, దేవుడు అవుతాడు. దేవుడు అవుతాడు సార్ ఆయన బిడ్డ విషయంలో. లే, తప్పు చేసింది నా బిడ్డే అయినా, బికాస్ హీఈస్ మై పెట్ చైల్డ్, వాడు నా బిడ్డే కనుక తప్పు వాడిలో చూస్తాను కానీ వీడిలో చూడను. ఇది కదా. ఎవరి మనసు వాళ్ళకి హాయిగా ఉంటుంది కదా. దొంగ మనసు దొంగకి ఎంత హాయిగా ఉంటుంది, ఉండదా? దొంగతనం చేసి చూడండి, తెలుస్తుంది. ఇప్పుడు దొంగ మనసు ఏదైతే దొంగతనానికి అలవాటు పడిందో అది దొంగకి హాయిగా ఉంటుంది. హాయిగా లేదనుకోండి, ఆ పని చేయలేడు వాడు. సురాపానం తీసుకునేవాడికి, మద్యపానం తీసుకునేవాడికి ఎంత హాయిగా ఉంటుంది. అది ఎంత హాయో వాడికన్నా గవర్నమెంట్కి బాగా తెలుసు కనుక నిషేధాన్ని ఎత్తేస్తారు వాళ్ళు. ఎందుకని? ఇంత హాయిని ప్రజలకు దూరం చేస్తే ఎట్లా? మనమేం ప్రభుత్వం అని. అర్థమైంది? ఏదైనా తెలిస్తేనే కదా. అండర్స్టాండ్? కాబట్టి నువ్వు మనసును చంపేయండి, అర్ధరహితమైన మాటలు ఇవన్నీ. నిజమేన అనుకొని నమ్మి 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 బ్రతుకు పాడైపోయింది ఒకప్పుడు. మళ్ళీ ఎంత టైం పట్టిందో. ఒక రాంగ్ రూట్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలంటే కష్టం. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. మాట వినని మనసును నియమిస్తేనే యోగము, మాట వినని మనసును నియమిస్తేనే యోగము. మనసే మనసును నియమించునా, మనసే మనసును నియమించునా,
విలపించే శిశువే లాలించునా, మనసే మనసును నియమించునా, విలపించే శిశువే లాలించునా, తిరిగే మనసును తిరగని, తిరిగే మనసును తిరగని, చూస్తూ సాక్షిగా ఉండిపో, తిరిగే మనసును తిరగని, చూస్తూ సాక్షిగా ఉండిపో. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం. మనసును మనసే ఎట్లా నిగ్రహిస్తుంది అంటున్నాను నేను. ఇప్పుడు పిల్లవాడు ఏడుస్తున్నాడు, పెద్దలిల్లి వాడిని లాలిస్తే అర్థం ఉంది, నాయన ఏడవబాకు నాయనని. వాడే ఏడ్చుకుంటూ వాడే నువ్వు ఏడవబాకురా, వాడే ఏడ్చి వాడే ఏడవబాకురా అంటే మనసే దారి తప్పుతుంది, మనసే కంట్రోల్ చేస్తుంది. ఏంటి సార్ ఇది? ఏం మనసును కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. స్వామిజీ నా మనసు తిరుగుతూ ఉంది, దట్స్ నాట్ ద ప్రాబ్లం. ఏమైంది? మనసు తిరుగుతుంది స్వామిజీ. తిరిగేదాన్నే మనసు అంటారు, రాయి తిరగకుండా కూర్చుంటే రాయి అవుద్ది. ఇవన్నీ ఈ కలియుగంలో, కలర్ టీవీ యుగంలో భయం వేస్తుంది అసలు. ఉపన్యాసాలు చెప్పాలంటే పూర్వానికి ఇప్పటికి, పూర్వం ధైర్యంగా చెప్పేవాళ్ళం, ఇప్పుడు ఉపన్యాసాలు చెప్పాలంటే ఎవరిని చూసినా భయం వేస్తుంది. ఒక మాట మాట్లాడితే వరి ఆ చెత్త అంతా ఇక్కడ ఉందేమో ఈయన మనసులో, అది ఉంటే ఇది పని చేయదే, దాన్ని ఎట్లా తీయాలా, ఇది పెద్ద యాతన అయిపోయింది. ఉదయం లేచిన బదులుకొని అసందర్భమైనటువంటి మాటలు, అప్రస్తుత ప్రలాపాలు, మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తున్నా, వాటిని కట్టేసేయండి, వినబాకండి. నాది కూడా వినబాకండి, దాంట్లో వస్తుంటాయి, నాది కూడా వినబాకండి. ఎందుకని అట్లా రాదు జ్ఞానం. గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే జ్ఞానం వస్తుంది, కానీ ఈ దౌర్భాగ్యపు మాటల వల్ల వచ్చేందుకు అవకాశమే లేదు. ఎంతవరకు క్యాష్ చేసుకుంటున్నారంటే వాళ్ళు, దే ఎన్కాష్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ బ్రీతింగ్. నీ శ్వాసను కూడా ఎన్క్లాష్ చేసుకుంటున్నారండి. ఏం చేసేది? నేను డైరెక్ట్గా చూశాను, డైరెక్ట్గా నేను చూసి విన్నాను, స్టన్ అయిపోయాను నేను. ఇంకా మనం ఏం చెప్పగలమా? మనకు తెలిసింది అంతంత మాత్రం. ఈ సమాజానికి మనమేం బోధించగలం? అబ్బాయి ఇవన్నీ వింటున్నారని. ఒక ఆయన, స్వామీజీ నాకు మోకాళ్ళ నొప్పులు, సమస్య చూడండి, అది ఏ సబ్జెక్ట్? అది మోకాళ్ళ నొప్పుల సబ్జెక్ట్, అది ఆర్థోపెడిక్స్. నేను చదువుకోలేదు. దాన్ని చదువుకోవడానికి 7 సంవత్సరాలు, మొత్తం 8 సంవత్సరాలు దాని మీద కష్టపడి డాక్టర్ వస్తాడు. హీజ్ అన్ ఆర్థోపెడిషియన్ కదా. సరే, అదంతా మనకు తెలుసు. కార్టిలేజ్ అంటే ఏంటో తెలుసు, అది ఎందుకు అరిగిపోయిందో తెలుసు, ఏజ్ మీద అవన్నీ వస్తాయని తెలుసు. ఏజ్ మీద రాకపోతే ఆశ్చర్యపడాలి, కానీ ఏజ్ మీద ఇవన్నీ సర్వసాధారణం. ఒకప్పుడు బాగా నడిచాము, ఇప్పుడు కుంటుతూ నడిచాము అనుకోండి, అదొక తమాషా అనుకోండి, అదొక ఆర్ట్ అనుకోండి. ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి, కానీ మళ్ళీ చిన్నప్పుడులాగా నేను రన్నింగ్ రేసుకు పోతానంటే ఏడ కుదరతా చెప్పండి కదా. సరే, ఏదో అనుభవంగా మనకి ఏదో మందులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, కొద్ది ఎక్సర్సైజెస్ ఉంటాయి, దట్స్ ఓకే. ఒక గ్లాసు మంచినీళ్ళు తాగాను. మంచినీళ్ళు తాగాడు ఆయన. నేను చూస్తున్నాను డైరెక్ట్గా, పేరు చెప్పను కానీ నేను డైరెక్ట్గా చూస్తున్నాను. మంచినీళ్ళు తాగు. ఈయన తాగావా? తాగాను. జనంలోనండి కొన్ని వందల మంది, వేల మంది కూర్చొని ఉన్నారు. మంచినీళ్ళు తాగావా? మంచినీళ్ళు తాగాను. ఒక్కసారి రైట్ నాస్ట్రిల్లో నుంచి, అంటే కుడి ముక్కులో నుంచి గాలి లాగు పైకి, ఎడ ముక్కులో నుంచి వదులు. ఇప్పుడు ఎట్లుంది అన్నాడు. నేను డైరెక్ట్ విట్నెస్, పర్సనల్ కలుసుకుంటే పేరు చెప్తాను మీకు. డైరెక్ట్ విట్నెస్. నాకు అవసరం లేదు, వ్యక్తులు కాదు నాకు ఇంపార్టెంట్, విషయం ఇంపార్టెంట్. ఎలా ఉంది ఇప్పుడు చెప్పు అన్నాడు. ఒకటేసారి, అది కూడా ఒకసారి ఇట్లా లాగాడు, ఒకసారి వదిలాడు. ఇప్పుడు ఎట్లా ఉంది నీకు అన్నాడు. వాడంటాడు, తమాషా చూడండి, వీడు ఫూల్ అయితే వాడు కౌంటర్ ఫూల్. వాడంటాడండి విచిత్రం, కొద్దిగా తగ్గినట్టుంది అని. అది ఓరి నీ దుంపలదేగా, కలియుగం ఎట్లా ఉంటుందా? అందుకంటున్నా వాడి శ్వాసను కూడా క్యాష్ చేసుకుంటూ ఉండాలి. కానీ సభ్య సమాజం సిగ్గుతో తల వంచాల్సిన విషయం కాదా ఇది? 7-8 సంవత్సరాలు చదువుకొని వచ్చినటువంటి డాక్టర్ని ఇన్సల్ట్ చేస్తావా నువ్వు?
ఎంత కష్టపడితే డాక్టర్ అయ్యాడు అతను. ఒక ఆర్థోపెడిషన్ అయ్యాడంటే, ఎంఎస్ఓ ఎండినో ఏదో అయ్యాడంటే ఎంత శ్రమ పడొచ్చి ఉంటాడు. అంత చదువుకొని వచ్చిన వాడి అసలు నీకు మోకాల్లో ఏముందో తెలియదు, నీ బుద్ధి తప్ప. ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా ప్రతిదీ క్యాష్ చేసుకోవడం అయిపోయింది. జనానికి ఏది ఏదో తెలియడం లేదు, వాళ్ళకి ఏం కావాలని అర్థం కావడం లేదు. ఏదో వేదాంతం ముందుకు పోతుందని అనుకుంటున్నారు. కానీ నన్ను అడిగితే నా 65 సంవత్సరాల జీవితంలో నేను చిన్నప్పుడు బయలుదేరాను చూసారా, 19వ సంవత్సరంలో మొదట యజ్ఞం చేసి ఆ రోజు వేదాంతం బాగుండింది, ఈరోజు బాగలేదు. ఆ రోజు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, ఉన్నవాళ్ళలో కొంత జ్ఞానం ఉండేది. ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది. అసలు వినేవాడికి కూడా ఏం కావాలో తెలియడం లేదు. ఇప్పుడు మనకు వంకాయలు కావాలని పోయి తెచ్చుకోవడం వేరేవేను, బజార్కి వెళ్ళి ఏముంటాయి తెచ్చుకొని పోవడం వేరేది. మనకి ఏం కావాలనేది కావాలి సార్ మొదట. కాబట్టి అయ్యా నీకేం కావాలి అది తెలియదు అనుకోండి, ఇప్పుడు అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. మోక్షం అంటే అసలు నాకే కొన్ని సంవత్సరాలు అర్థం కాలేదు. మోక్షం అంటే నేను కూడా ప్రదేశం ఉన్నదనుకున్నాను ఒకప్పుడు. మోక్షం జ్ఞాన రూపంలో ఉండదనేటువంటి సత్యం చాలా కాలం తర్వాత కానీ అర్థం కాలేదు. కాబట్టి ప్రతి మనిషికి అన్నీ తెలిసి వచ్చే అవకాశం లేదు. ఆ పని గురువు చేస్తాడు. నాకు మోక్షం కావాలి. ఏంటి మోక్షం? నీకు దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, దాని నుంచి బయటపడాలి. అదే బంధం. బంధం అంటే ఏంటి? దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే. ఆ బంధం నుంచి విడిపడాలి అనుకోవడం మోక్షం. వాడు వస్తాడు అంతే గురువు దగ్గరికి. ఇంకా అక్కడి నుంచి గురువు డ్యూటీ. వాడు ముముక్షువుగా వస్తాడు మోక్షం కావాలని, వాడిని జిజ్ఞాసుగా మార్చాలి. దట్ ఈస్ గురుస్ డ్యూటీ. జిజ్ఞాసు అంటే ఏంటి? జ్ఞాతం ఇచ్ఛ, తెలుసుకోవాలనేటువంటి కోరిక. అందుకని కదా శాస్త్రం. లేకపోతే శాస్త్రం ఎందుకు? వాడు జ్ఞానాభిలాష వాళ్ళు కలిగించాలి గురువు. ఎందుకు కలిగించాలి? మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక. అది కనెక్షన్ శాస్త్రానికి. ప్రమాణ ప్రమేయ సంబంధం అది అంతా పోయి చివరికి నువ్వు ఇది చేసుకుంటే నీకు అది కలుగుద్ది, అది చేసుకుంటే ఇది కలుగుతుందని సాధ్య సాధనాలు మాట్లాడుతూ ఉండారంటే ఎంత ఘోరమైన పరిస్థితి మీరు బాగా అర్థం చేసుకోండి. అందువల్ల ప్రాణబంధనాత్ లీన మానసం. నువ్వు ప్రాణాయామం చేస్తే నేను చేయొద్దు అనడంలో నేను చేస్తా. ప్రాణాయామం చేయి, మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అంతవరకు నోరు మూసుకుంటే మంచిది. ప్రాణాయామం వల్ల మోకాళ్ళు సరిపడతాయని, స్పాండలైటిస్ పోతుందని ఈ పిచ్చి చేష్టాలకు ఉన్నదే, వాటికి అర్థమే లేదు. అర్థమవుతుంది? అది డాక్టర్ దగ్గరకు పోవాలా. కానీ మీకు తమాషాలు చెప్తాను, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉండే వాళ్ళకు కూడా ఉన్నాయి కొన్ని జబ్బులు. అవి మాత్రం డాక్టర్ల దగ్గర పోతూ ఉంటారు. మిమ్మల్ని పోవద్దంటారు కానీ వాళ్ళు పోతున్నారు. ఎందుకంటే హానెస్టీ లేదు. దే హ్యావ్ నో ఇంటలెక్చువల్ హానెస్టీ. ఇంటలెక్చువల్ హానెస్టీ ఉండేవాడైతే డైరెక్ట్గా నాకు ఇది వ్యాధి, ఇప్పుడు నాకేదో వచ్చింది అనుకోండి, నేను మాట్లాడతాను డాక్టర్తో. డాక్టర్ని పిలిపించి మాట్లాడతాను నేను. సార్ దిస్ ఇస్ మై ట్రబుల్, స్వామీజీ ఇది వాడండి. ఓ దట్స్ ఆల్ రైట్. ఎందుకని? హీఈస్ క్వాలిఫైడ్. అదే డాక్టరు నాకు నువ్వు మందు నేను ఇచ్చింది తీసుకున్నావు కనుక నేను వేదాంతం చెప్తాను విన్నాడు అనుకోండి, కొద్దు కింద కూర్చో, నేను చెప్తాను నువ్వు విను. అర్థమైందే? నీకు లేదు. కాబట్టి ఎవరి సబ్జెక్ట్లోకి ఇంకొకరు ఇంటర్ఫేర్ కాకూడదు. 10 మందికి మనం బోధిస్తూ ఉన్నామంటే మన దగ్గర నాలెడ్జ్ ఉంటే పోవాలి. కానీ నాలెడ్జ్ లేకుండా 10 మందికి బోధించడానికి ప్రయత్నం చేయడం, కూర్చొని వినేవాళ్ళని అవమానపరచడమా, ఇన్సల్ట్ చేయడమా, ఆ పని స్వామి పాదాల సాక్షిగా నేను ఎప్పుడు చేయను. ఐ రెస్పెక్ట్ మై ఆడియన్స్, ఐ అడ్మైర్ మై ఆడియన్స్. ఎవరైతే నా దగ్గర శ్రోతలు వచ్చి కూర్చుంటారో నేను ఎప్పుడు అనుకుంటాను వాళ్ళని గౌరవిస్తూ ఉంటాను. ఎవరి హృదయంలో ఏముందో, ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఎంతమంది జ్ఞానులు ఉన్నారో. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి, ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా పలకాలి, ప్రతి పదాన్ని జాగ్రత్తగా పలకాలి, ఎక్కడ అశాస్త్రీయంగా ఉండకూడదు. ఇది రెస్పెక్ట్. కేవలం శ్రోతకు కాదు, వక్త మీద ఉండాల్సింది రెస్పెక్ట్. వక్తకు కూడా శ్రోత మీద రెస్పెక్ట్ ఉండాలి. అప్పుడే టీచింగ్ జరుగుతుంది. అర్థమవుతుంది ఇప్పుడు? కనుక ప్రాణాయామానికి దీనికి ఏమి సంబంధం లేదు. అందువల్ల మీరు మనసును నిగ్రహించు. యోగ చిత్తవృత్తి నిరోధ. శంకర యాక్సెప్ట్ చేయరు. చేస్తే చేసుకో, నిరోధించుకో, నష్టం లేదు. ఏంటిది? మనసు పోతా ఉంటుందట, తెస్తూ ఉంటాడట వెనక్కి. మనసు పోతా ఉంటుంది, తెస్తూ ఉంటాడు. పో, జీవితాంతం అదే పని. అది పోతూ ఉంటుంది, నువ్వు తెస్తూ ఉంటావు. అది పోతుంటే నువ్వు చూస్తూ ఉండవు, ఇంక తేవాల్సిన అవసరమే లేదు. దీన్ని ప్రాణాయామం కూడా అదొక ప్రాణాయామం. మహర్షి చెప్తారు ప్రాణవీక్షణం అంటే గాలి పీల్చుతూ వదులుతుంటారు కదా, దాన్ని చూస్తూ ఉండడం. దిస్ ఈజ్ బెస్ట్. ఆ ప్రాణాయామం కన్నా ఇది బెస్ట్.
మీరు ట్రై చేసి. ఎందుకో తెలుసా, ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయో వాటిని మనం అబ్జర్వ్ చేస్తామో ఆగిపోతాయి. పోలీసు లేకపోతేనే దొంగ ఏదంటే అది చేసేది. ఒకడు చూస్తున్నాడని కనుక తెలిసిందే ఆగిపోతుంది. కాబట్టి తిరిగే మనసును తిరగని, చూస్తూ సాక్షిగా ఉండిపో. నీ మనసు తిరుగుతుంది, నీకెందుక బాధ? ఎక్కడొస్తుంది బాధ అంటే మనసు తిరిగితే బాధ రాదు, దాంతో చట్టాపట్టాలు వేసుకొని మనం తిరిగితే వస్తుంది బాధ. పోతున్నాను, నాకు కూడా ఒక వాల్ పోస్టర్ కనపడుతుంది గందరగోళంగా, దాన్ని నేను చదువుతాను, నాకు కూడా చదవచ్చు కదా. ఆ వాల్ పోస్టర్లు ఉండే అక్షరాలు నాకు చదువుతుంది కదా. ఆ సినిమా పేరు పక్కింటి అమ్మాయి, ఓకే, నేను పోతానని పోను. నేను సినిమా చూడను, కొన్ని దశాబ్దాలు అయిపోయింది, చిన్నప్పుడు చూశాను అంతే. కాబట్టి దాన్ని చూస్తాను అంతే, దాన్ని చూస్తాను వెళ్ళిపోతాను అంతే, కానీ దాని వెనక పోను, నాకు ప్రాబ్లం లేదు. అదే ఇంకో పిల్లవాడు చూశాడు అనుకోండి, టీనేజర్, ఇంటికి పోయి గొడవ పెట్టేస్తాడు, నాన్న నాకు డబ్బులే, నేను పోవాలా పక్కింటి అమ్మాయి అంటాడు. పక్కింటి అమ్మాయికి డబ్బులు ఎందుకు, రక్కి పక్కన ఉంది, అది కాదులేదు సినిమా అంటాడు. ఇప్పుడు వచ్చిన బాధ అంతా ఇది. దిస్ ఇస్ ద మనసు వెళితే నీకు బాధ లేదు, మనసుతో పాటుగా నువ్వు వెళితే బాధ. చాలా ఇంపార్టెంట్ ఇది. కనుక ఇప్పుడు కోరికలను చంపుకో. చూడండి ఎట్లున్నాయి బోధలు. నాయనా కోరికలను చంపుకోండి, అయినా దేనికి నాయనా కోరికలను చంపు. కోరికల దుఃఖానికి కారణం నాయనా అని నీకు ఎవరు చెప్పారు నాయనా? వేదాంతం చెప్పలేదు నాయన. ఇది కోరికల దుఃఖానికి కారణమా? ఇప్పుడు ఈ యజ్ఞం చేయించాలని నా చేత అని అనుకోవడం కార్యకర్తల కోరిక కదా. దానివల్ల ఇప్పుడు మీకు అంత దుఃఖం వచ్చిందే, సంతోషం వచ్చిందే? చెప్పండి. రామాయణం రాయాలి అనేది వాల్మీకి కోరిక కాదా అంటున్నాను, లేకపోతే ఎందుకు రాస్తాడు? భారతం రాయాలి అనేది వ్యాసుడి కోరిక కాదా? భగవద్గీత అర్థం చేసుకోలేకపోతున్నారు, పాడైపోతున్నారని దానికి విపులమైనటువంటి వ్యాఖ్యానం స్పష్టంగా ఇవ్వాలని ఆచార్యులు వారు భావించి శంకర భాష్యం మనకు అందించడం వెనుక కోరిక లేదా? అది కూడా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు, దాన్ని సక్రమంగా ఇవ్వాలని చైతన్య భగవద్గీత వచ్చిందే, దాని వెనక కోరిక లేదా? చెప్పండి. అన్ని కోరికలే సార్, ఇవన్నీ బంధాలా? కోరుకునే శక్తి భగవంతుడు నీకిచ్చాడు, కానీ మైక్ ఇచ్చాడేంటి? దీన్ని కోరుకోమను. ఈ స్వామీజీ వద్దు, నాకు ఏరే స్వామీజీ కావాలని చెప్పను. దీన్ని ఒకవేళ చెప్పగలిగితే మాత్రం నేను కావాలని కోరుకుంటుంది, అది వేరే విషయం. అది ఎగ్జాజరేషన్ లేదు, ఎందుకంటే అది కూడా మంచి మాట వినాలనుకుంటుంది కనుక. దేర్ఫోర్ కోరిక ఉండడం బాధ కాదు, అది ఈజ్ ఇట్ ఏ బైండింగ్ డిజైర్ ఆర్ నాన్ బైండింగ్ డిజైర్ అనేది నువ్వు ఆలోచించుకోవాలి. ఈ కోరిక నన్ను బంధిస్తుందా, బంధించదా? ఇప్పుడు అన్ని కోరికలు వదిలేను ఆయన, సరే వదిలేస్తాడు, సాధ్యమా? అంతకుముందులే ఏది ఈయన చెప్పకముందు వాడు ఏం బాధపడుతుంటాడు తెలుసా? నాకు ఏ కోరిక తీరడం లేదే, చాలా కోరికలు ఉన్నాయే, ఏదీ తీరడం లేదు, తృప్తః భవిష్యామి అని ఏడుస్తుంటాడు. ఈయన బోధ విన్న తర్వాత అవన్నీ దుఃఖానికి కారణం వదిలేయన్న తర్వాత ఆ తర్వాత వీడికి ఏముంటుంది తెలుసా? వదలలేకపోతున్నానే, అదే సేమ్ ప్రాబ్లం, ఏమీ లేదు. ఒక ప్రాబ్లం తీసేసినట్టుగా ఇంకో ప్రాబ్లం తగిలించడం తప్ప. దీని పేరు ఆధునిక వేదాంతం. సరేనా? ముక్తసరిగా చెప్పాలంటే టీవీ వేదాంతం. ఇది బాగా అర్థమైపోతుంది అందరికి. డబ్బాలో కూర్చొని మాట్లాడుతుంటే సరిపోదు. ఇట్స్ నాట్ ఏ జోక్. ఎన్నిసార్లు వస్తుంది ఇటువంటి జీవితం మనకు చెప్పండి? ఏ క్షణానైనా జీవితం రాలిపోవచ్చు. ప్రతి మనిషి జీవితం ప్రమాదంలో ఉంది. ఉన్నంత వరకు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లా కాలక్షేపంతో కనుక బ్రతుకు అన్యాయం అయిపోతే మళ్ళీ ఇంకొక జన్మ ఇంత అవగాహనతో వస్తుందే మనకి మనల్ని డైరెక్ట్ చేసేటువంటి గురువులు దొరుకుతారా? చాలా ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. అందువల్ల ప్రాణబంధనాత్ లీన మానసం, ప్రాణబంధనాత్ లీన మానసం, ఏకచింతనాత్ నాశమిత్యదః, ఏకచింతనాత్ నాశమిత్యదః,
ప్రాణబంధనాత్ లీనమానసం ఏకచింతనాత్ నాశమిత్యదః. భగవాన్ రమణ ఉపదేశ సారం. ప్రాణబంధనాత్, అయ్యా నువ్వు ప్రాణబంధనం చేసుకుంటూ పోతే, వాయు నిరోధం చేస్తూ పోతే, ప్రాణాయామం చేస్తూ పోతే మనసు తాత్కాలికంగా లయిస్తుంది. లీన మానసం, మనసు లయిస్తుంది. మళ్ళీ ప్రాణాయామం వదిలిపెడతానే పరిగెత్తుతుంది, అంతే, ఇంకేం లేదు. ఆ సమయానికి కొద్ది ఉపశమనం, అంతే. ఏకచింతనాత్, ఏకచింతనాత్, బుద్ధి వృత్తుల మధ్య ఏ సత్యమైతే ఉందో, ముత్యాల మధ్య దార ఉన్నట్టుగా, దాన్ని గనక తెలుసుకున్నావా, చింతనాత్, అది నీ బుద్ధికి పట్టిందా, నాశమేత్యదః, అప్పుడు మనసు లయించదు, నశించిపోద్ది అన్నాడు రమణ. అసలు మనసే ఉండదు నిన్ను బాధ పెట్టడానికి. సుషుప్తిలో మనసు లేనప్పుడు నీకు ఎట్లాగైతే బాధ లేదో, జాగ్రత్తలో కూడాను మనసు ఉండదు, నీకు బాధ కూడా మిగలదు. అండర్స్టాండ్, బాధ కూడా మిగలదు. కాబట్టి ముక్తాభిః ఆవృతం సూత్రం ముక్తయోః మధ్య ఈక్ష్యతే తథా వికల్పైః చిత్ ఆవృత మధ్యే వికల్పయోః మధ్యే స్పష్ట ప్రకాశతే ఇత్యర్థః. కాబట్టి చక్కగా చైతన్యం ప్రకాశిస్తూ ఉంటుంది, దీనిని మనం తెలుసుకోవచ్చు. నష్టే పూర్వ వికల్పేతు యావదన్యస్య నోదయః నిర్వికల్పక చైతన్యం స్పష్టం తావద్విభాసతే. అసలు కీలకమైన విషయం పట్టిస్తున్నాడు. పూర్వ వికల్పే నష్టే. ఇప్పుడు చూడండి, ఒక ఆలోచన వచ్చింది. పూర్వ వికల్పం అంటే ముందుండే ఆలోచన, అంతే, ఇంకేం లేదు. కన్ఫ్యూజ్ కాబాకండి, అది ఎప్పుడో పూర్వం ఉండేది అనుకోబాకండి. పూర్వ వికల్పే. ఇప్పుడు మనకు ఆలోచన నడుస్తూ ఉన్నాయి కదా, స్టాక్. ఇప్పుడు అన్నాను కదా నేను, చెట్టు పక్షి అని. ముందు ఆలోచన చెట్టు కదా, తర్వాత ఆలోచన పక్షి కదా. చెట్టు పూర్వ వికల్పం, అంతే, ఇంకేం లేదు. ముందుండేటువంటి ఆలోచన, తర్వాత ఒక ఆలోచన, తర్వాత ఒక ఆలోచన, మూడు ఆలోచన వచ్చినప్పుడు రెండవది పూర్వ ఆలోచన, అంతే, ఇంకేం లేదు. బిఫోర్, ప్రాక్. నష్టే పూర్వ వికల్పేతు యావత్ అన్యస్య న ఉదయః ఇతి. అంటే బుద్ధివృత్త రూపే పూర్వ వికల్పే సతి, ఎప్పుడైతే ముందున్నటువంటి ఆలోచన పోయిందో, పూర్వ వికల్పే నష్టే అని అర్థం. నష్టే సతి అంటే పూర్వ సంకల్పే నష్టే సతి. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, అది పోయింది కదా, అది ఇంకొకటి వస్తుంది. అది పోయిన తర్వాత అన్యస్య నోదయ అన్యస్య సంకల్పస్య ఉదయం, ప్లీజ్, ఉదయం ఆవిర్భావం. నోదయ ఉదయ, ఉదయ ఆవిర్భావ. కాబట్టి అన్యస్య ఉదయ ఆవిర్భావ న భవతి. ఒక ఆలోచన, ముందుండే ఆలోచన పోయి తర్వాత ఆలోచన వస్తుంది చూచారా, ఈ ఆలోచన పోయి ఈ ఆలోచన పుట్టేలోగా, అది పాయింట్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అంటే గత యజ్ఞాల్లో మీకు నేను చెప్పున్నాను, ఈ టెక్స్ట్ రాకపోయినా ఇది నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. కనుక ధ్యానం క్లాసెస్ ఇచ్చినప్పుడు కానీ, ఈ 30 సంవత్సరాల క్రితం గాంధీ పార్కులో మీకు యజ్ఞం చేసినప్పటి నుంచి చెప్తున్నాను నేను. అసలు ఈ పాయింట్ లేకుండా నా యజ్ఞం ఎక్కడ కంక్లూడ్ కాదు, అది ఇక్కడ ఉంది. ప్లీజ్. నష్టే పూర్వ వికల్పేతో యావత్ అన్యస్య న ఉదయ. కాబట్టి ఒక సంకల్పం వచ్చి అది పోయి ఇంకొక సంకల్పం పుట్టేలోగా, ఇంకా రాబోతుంది. ఇప్పుడు ఈ సంకల్పం పోయింది నాయన, ఇంకొక థాట్ వస్తుంది కదా, అది వచ్చే లోపల ఏముంది? నిర్వికల్పక చైతన్యం, ఆత్మ చైతన్యం. అంటే ఒక ముత్యం తీసి రెండవ ముత్యాన్ని తీసుకునేలోగా మధ్యలో దారం ఎట్లాగైతే ఉందో, అట్లాగే ముందుండేటువంటి ఆలోచన అయిపోయిన తర్వాత
తరువాత ఆలోచన వచ్చేలోగా ఇది పోయింది, అది ఇంకా రాలేదు, వచ్చేలోగా ఏముందని కనుక ఆలోచిస్తే నిర్వికల్పక చైతన్యం, ఆత్మ చైతన్యం స్పష్టం తావత్తు విభాసతే, చక్కగా ప్రకాశిస్తూ ఉంది. రెండు ముత్యాల మధ్య దారం ఎట్లాగైతే స్పష్టంగా తెలుస్తూ ఉందో, రెండు ఆలోచనల మధ్య శుద్ధ చైతన్యం తెలుస్తూ ఉంది గనక యావత్ అన్యస్య సంకల్పస్య ఉదయం ఆవిర్భావం నభవతి, అక్కడ తావత్ స్పష్టం నిర్వికల్పక చైతన్యం, అది చక్కగా శుద్ధంగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. 5వ శ్లోకంలో తూష్ణీం భావహన్నాను చూచారా, ఇది మీకు అక్కడన్నా, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగో అంటే జాగరేపి జాగరేపి ధియ తూష్ణీం భావ శుద్ధేన భాస్యతే. జాగ్రత్త అవస్థలో తూష్ణీం భావ, మనసు కాముగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఏ ఆలోచనలు లేకుండా ఉంది అని అన్నప్పుడు దాన్ని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు అని అంటే శుద్ధ చైతన్యం, ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తూ ఉందని 5వ శ్లోకంలో తెలుసుకున్నారు చూచారా. అప్పుడు అన్నాం ఎప్పుడు ఆలోచన లేకుండా మనసు ఉండదు కదా, మరి ఎట్లా ఉంటుంది? ఇదిగో ఈ విధమైనటువంటి ధ్యాన మార్గంలో సంకల్పాలను నిరోధించిన తర్వాత తూష్ణీం భావ, ఏ ప్రశాంతమైనటువంటి చిత్తం ఉందో, అంతఃకరణం ఉంటూ ఉందో దాన్ని తూష్ణీం భావ అంటున్నాం. దాన్ని ప్రకాశింపజేసేది ఎవరు? ఇదిగో చైతన్యమే. కాబట్టి ఆత్మ చైతన్య రూపేణ ప్రకాశతే అనుభూయతే ఇత్యర్థ. మన అనుభవానికి అది అందుతూ ఉంది. ఎక్కడ? తావత్ బుద్ధివృత్తయ మధ్యే తావత్, ఆ విరామంలో కనపడతా ఉంది. అతి సత్యం. భగవంతుని ఎక్కడ చూడాలంటే రెండు ఆలోచనల మధ్య, రెండు సంకల్పాల మధ్య శుద్ధ చైతన్యం. అంగనాం అంతరే మాధవో మాధవం చ అంతరే అంగనా అంతరే మాధవం చంతరే అంగనా అంగనా అంతరే మాధవ. ఇది రాసలీల. రసో వైసహ, రసస్వరూపుడు, ఆనంద స్వరూపుడు పరబ్రహ్మం. ఎక్కడుంది ఆనంద స్వరూపం? అంగనాం అంతరే మాధవ. గోపిక మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ. గోపిక స్త్రీలింగం, ఆలోచన స్త్రీలింగం, సంకల్పం. ఇరువురు గోపభామల మధ్య గోపాలుడు, రెండు సంకల్పాల మధ్య శుద్ధ చైతన్యం. అంతకే శివాలయం వెళతారు. శివాలయం వెళతాను ఏం చేస్తారు? ఎదురుగా వాహనమూర్తి. ఏ ఆలయానికి వెళ్ళినా వాహనమూర్తి ఉంటాడు. భగవంతుని మోసేవాడిని ముందు దర్శనం పెట్టాలి, ఆయన దర్శించి వెళ్ళాలి. శివాలయం వెళ్ళాము, అక్కడ నందీశ్వరుడు ఉంటాడు కదా ముందు. శివాలయానికి డైరెక్ట్గా పోతామా? నంది దగ్గర పోకుండా నంది దగ్గర పోదాం. నంది దగ్గర పోయి శివాలయంలో ఒక ప్రత్యేకమైన పని చేస్తారు కదా. ఏం చేస్తారు స్వామి? పోలేదు ఎప్పుడు శివాలయం? పోవద్దులే, సినిమా పోండి. ఈ రెండు కొమ్మల మధ్య, నందికి రెండు కొమ్ములు ఉంటుందిలే, ఇట్లా పెడతారు, చూసారో లేదు మీరు? ఇలా రెండు కొమ్ముల మధ్య ఇట్లా పెట్టి స్వామి అక్కడ కదా ఉండేది. చూడలే ఇప్పుడు? ఒకసారి కనుక మనం కనుక పొరపాటున లోపలికి వెళ్తా ఉంటే పూజారి కూడా చెప్తాడు కొన్ని ఆలయాల్లో అయితే, నైనా అక్కడ పోయి ఇలా చూసిరా, నేను నిలబడి అడిగామనుకోండి, అంటే ఒకసారి నేను అడిగాను అందుకని చెప్తా. ఎందుకండి అట్లా చూసేదని అప్పుడు తెలియదు నాకు. ఎందుకండి అట్లా చూసేదంటే, చూడాలి నాయన. అదే ఎందుకు చూడాలి నాయన? అడగకూడదు నాయన అంటే తమరు చెప్పకూడదా నాయన, లేకపోతే తమరికి రాదా నాయన? రానప్పుడు నన్ను ఎందుకు చూడమన్నావు? ఇప్పుడు హాయిగా భగవంతుడు కనపడుతుంటే హాయిగా ఇట్లా చూడొచ్చు కదా. ఎట్లా చూస్తే బీపీ ఉండేవాడైతే సరణ పడిపోతాడు.
ఇప్పుడు డయాస్టోలిక్ ఎక్కువ ఉంటుంది అనుకో, వాడు కానీ ఇట్లా చూసాడు పడిపోతాడు. ఎందుకు వచ్చిన బాధ ఇదంతా? చూడాలి, అది సంప్రదాయం. ఎందుకు చూడాలి? సంకల్పము మధ్యలో శివస్వరూపం, అది ఇంకేలే. ఇప్పుడు గంట కొట్టేది ఎందుకు? గంట కొడితే పిల్లలు బడికి వస్తారు. ఆలయంలో ఎందుకు గంట? అట్లా గంట కొట్టాలి. బడి గంటకి గుడి గంటకి తేడా ఉండాలి. ఇప్పుడు మనం గుడికి పోతే కూడా గణగణ టంగ్ టంగ్ టంగ్. అరే అది బడి గంట సార్, అది గుడి గంటలు అట్లా కొట్టకూడదు. టంగ్ గ్యాప్ ఇవ్వాలి, టంగ్ గ్యాప్ ఇవ్వాలి. ఎందుకు స్వామీజీ, ఇదేమైనా సంగీతమా? కాదు. టంగ్ శబ్దం, టంగ్. సైలెన్స్, థాట్ సైలెన్స్, థాట్ సైలెన్స్, థాట్ సైలెన్స్. సంకల్పం చైతన్యం, సంకల్పం చైతన్యం. ప్రతి చోట రెంటికి నడుమ చోటున్నది, దాటేవారికి అది తెలిసి. రెంటికి నడుమ చోటున్నది, దాటేవారికి అది తెలిసి. మది నిలిపి దాటిరి పెద్దలు ఆవలికి, ఉన్నతిగాంచవేవో మనసా. వేరుండు లేదని సత్యము వెలుసా, ఉన్నతిగాంచవేవో మనసా. వేరుండు లేదని సత్యము వెలుసా, ఉన్నతిగాంచవేవో మనసా. రెంటికి నడుమ చోటున్నది, దాటేవారికి అది తెలిసి. రెంటికి నడుమ చోటున్నది, దాటేవారికి అది తెలిసి. మది నిలిపి దాటిరి పెద్దలు ఆవలికి, ఉన్నతిగాంచవేవో మనసా. వేరుండు లేదని సత్యము తెలుసా, ఉన్నతిగాంచవేవో మనసా. పూర్వ వికల్పం పోయి మళ్ళీ ఆలోచన నిత్యం అది ఉదయించే లోపల మధ్యలో గనక మనకు నిలిస్తే, ఇదే ధ్యానంలో జరగాల్సింది కూడా. ధ్యానంలో జరిగేది అదే, ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్యలో, మంత్రానికి మధ్యలో మంత్రస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు. ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత అర్జున. బుద్ధిని పూర్ణంగా ఆత్మయందు చైతన్యమునందు నిలిపి, ఆత్మసంస్థం మనః కృత్వా, మనసుని ఆత్మయందే నిలిపి, నకించిదపి చింతయేత్, కించిదపి చింతయేత్ నా, మరొక ఆలోచన లేకుండా నువ్వు ఉండిపోనాయన. ధ్యానయోగం 6వ అధ్యాయంలో భగవద్గీత. ఇంకొక ఆలోచన వద్దు, నకించిదపి చింతయేత్, ఆత్మసంస్థం మనః కృత్వా. కాబట్టి ఒక సంకల్పం పోయిన తర్వాత ఆత్మసంస్థం, నువ్వు శుద్ధ చైతన్యంలో నిలిచిపోతున్నావు గనక రెండవ సంకల్పం వచ్చే లోపల అందరూ నిలిచిపో. నకించిదపి చింతయేత్, మళ్ళీ ఇంకొక ఆలోచన కదిలించావా ఇది భగ్నం అవుతుంది, అంతే, ఇంకేం లేదు. కాబట్టి పరమేశ్వరుని దర్శించాలంటే ద రైట్ ప్లేస్. తిరుమల కాదు అని నేను అనడం లేదు, అర్థమవుతుందా? శ్రీకాళహస్తి కాదని నేను అనడం లేదు, శ్రీశైలం కాదని నేను అనడం లేదు, బద్రీనాథ్ కాదని నేను అనడం లేదు, భద్రాచలం కాదని నేను అనడం లేదు. అక్కడికంతా మనం పోవాలి. అక్కడికి పోయినా మనం చూడాల్సింది మాత్రం ఇక్కడే. ఇక్కడుంది అసలు విషయం, ఇక్కడ. అందుకని భగవంతుడు కూడా మనం లాగుతూ ఉంటాడు, లోపలికి వెళ్ళి చూడరు, అసలు విషయం ఉంది. 2 సంకల్పాల మధ్య ఉంది విషయం, చూడు. ఇప్పుడు ఆలయంలో చూడండి, స్వామికి హారతిస్తూ ఉంటారు. నత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతోభాంతి కుతోయమగ్ని హిరణ్యపాత్రమధో పూర్ణం దశాతి అంటుంటాడు పూజారి. ఈ లోపల హారతిస్తూ ఉంటాడు, మన కళ్ళు మూసేస్తాం. దీనికాడికి పోవడం ఎందుకు? చక్కగా స్వామికి హారతి ఇచ్చేటప్పుడు హారతి తీసుకోకుండా కళ్ళు ఎందుకు మూస్తున్నావయ్యా? స్వామి దగ్గరికి వెళ్ళావు గనక అక్కడ తెలుస్తూ ఉంది అసలు విషయం.
నాయన నువ్వు బయట చూడాలని ప్రయత్నం చేసినా నేను బయట కాదురా ఉండేది, నీ లోపల ఉన్నాను, నీ లోపల ఉన్నాను, రెండు సంకల్పాల మధ్య ఉన్నాను. కాబట్టి నా దగ్గరకు వచ్చావు కనుక అన్ని పనుల నుండి కూడా వాటిని పక్కన పెట్టి సత్యం చెప్తున్నాను విను. ఎక్కడో కాదు ఉండేది, రెండు సంకల్పాల మధ్య పరమేశ్వరుని యొక్క స్వరూపం. నష్టే పూర్వ వికల్పేతు యావత్ అన్యథ ఉదయ ఆవిర్భవ నా నిర్వికల్పక చైతన్యం స్పష్టం తావత్ విభాసతే. ఇక్కడ స్పష్టంగా మనకు చైతన్యం తెలుస్తుంది. ఆ చైతన్యం ఏదో కాదు, ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం బ్రహ్మ చైతన్యం కన్నా భిన్నం కాదు. కాబట్టి అహం ఆత్మ ఏదో అదే బ్రహ్మ కనుక అయమాత్మ బ్రహ్మ, అదే అహం బ్రహ్మాస్మి. రేపు టుమారో డిసైడ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.